కాబట్టి ఈ పేర్లు పొగడతలు మనకొద్దు. చూద్దాం ఎవరు ఏం చేస్తున్నారు అన్నీ కనబడతాయి కదండి, ఎవరు కష్టపడుతుంది అది ప్రత్యేకించి చెప్పకూడదు. ఎందుకంటే మన దండ మినిస్ట్రీలకు కాదు, మనం చూసేది దేవుడు. ఓకే, మీకు మాట ఇచ్చాను, ఫ్యామిలీ క్లాస్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తాం. మనం మ్యారేజ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనం చూస్తాం. మ్యారేజ్ అనేది ట్రైల్ వేసే ఈవెంట్ కాదు. మ్యారేజ్ అనేది చూద్దాం, బాగుంటే కంటిన్యూ చేద్దాం, లేకపోతే వదిలేద్దాం అనుకునే, ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, సన్నాసు నిర్ణయాలు కాదు. పర్లేదు లేరా, ఇది కాకపోతే ఇంకొకటి కాకపోతే ఇంకొకటి అని చేసుకుని వదిలేసే లౌకికమైన విషయాలకు ముడిపడిన విషయం కాదు ఇది. క్రైస్తవ వివాహ వ్యవస్థ. ఒక్కసారి మాటిచ్చి, ఒక్కసారి వివాహంలో పరిశుద్ధుల సన్నిధిలో, దేవుని సన్నిధిలో, సేవకుల సన్నిధిలో, వివాహ వేదికలో ఇద్దరు అడుగు పెట్టిన తర్వాత బైబిల్ చెప్పిన రూల్ ఒకే ఒకటి, చావు తప్ప ఇంక మిమ్మల్ని ఏది వేరు చేయకూడదు. మీకు ఏమైనా వివాహము అన్ని విషయములలో ఘనమైనది. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. పానుపు నిష్కల్మషమైనది. ఎందుకంటే ఆ కల్మషం అంటే పానుపు నిష్కల్మషంగా ఉండకూడదంటే వివాహం అవ్వాలి. అంటే కోరికలు రావడం తప్పు కాదు, ఫీలింగ్స్ అనేవి తప్పు కాదు. ఆ ఫీలింగ్స్కి ఒక హోలీనెస్ ఉంది. అది ఎక్కడంటే మ్యారేజ్లో ఉంది. నా మాటలు కొంచెం ఘాటుకుని ఏమనుకోకండి. నీ కోరికలు అలానే ఉండి, నా కుమారుడా, ఆ కోరికలను ఎక్కడ పడితే అక్కడ వాడకు. నీ లోగిటి నీ భార్య దగ్గరే నీ కోరికలను సంతృప్తి చెందని సామెతలో ఉంది. నీకంటూ ఒక సొంత బావి ఉండాలి అంటే నీ భార్య ఉండాలి. నీకంటూ ఒక సొంత జీవిత భాగస్వామి ఉండాలి. మీరు ఒకరికి ఒకరు అవినాభావ సంబంధం కలిగి ఈ పానుపుని నిష్కల్మషముగా నడిపించాలి. అది లేకపోతే ఏమవుతుందంటే సొసైటీ విచ్చలవిడితనం, జంతువులు తిరిగినట్టు. అంటే ఈ సొసైటీ ఈరోజు ఇలా ఉందంటే ఒక ప్రేమ, అనురాగం, కూతుర్లు, కొడుకులు, భార్య, పిల్లలు, కుటుంబం అనేది ఒకటి అలా ఉంది అంటే దీన్ని ఎలా చుట్టేసిన ఆ చుట్టుకు పెనవేసుకుపోయిన ఒకే ఒకటి ఏంటి చెప్పండి, మ్యారేజ్. కాబట్టి రాను రాను రోజులు ఎలా తయారవుతుందంటే మ్యారేజ్ ఎందుకండి అంటే ఇప్పుడు తెలియదులే, తర్వాత తెలుస్తుంది. మ్యారేజ్ ఎందుకంటే సొసైటీ కట్టుబడి ఉండాలంటే మ్యారేజ్ ఉండాలి. మ్యారేజ్ లేకపోతే ఇలా కొన్ని రోజులు కలిసి ఉందాం తర్వాత విడిపోదాం, కొన్ని రోజులు కలిసి ఉందాం తర్వాత విడిపోదాం అంటే నేను అడుగుతున్నాను, ఆ పెయిన్ ఇప్పుడు నీకు తెలియదు. నీతో కౌగులు పంచుకున్న వారు మరొకరితో ఉన్నారని తెలిసినప్పుడు అప్పుడు స్టార్ట్ అవుద్ది. అలా ఎందుకు విడిపోవాలి, విడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అప్పుడు అర్థమవుద్ది. దాని పేరే మ్యారేజ్. బాగానే ఉంది. ఇది ఫస్ట్ సెషన్లో చూసాం మనం. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అసలైన రగడ రాపిడి స్టార్ట్ అవుతుంది. మ్యారేజ్ గొప్పదని ఇన్స్పైర్ అయిపోయి ఈ వారంలోనే పెళ్లి చేసుకున్నారు అనుకోండి, తర్వాత ఎలా రన్ చేయాలో తెలియాలిగా. అది ఎలా తెలుసు? నాకేం తెలియదు. నాది 30 ఏళ్ళ పైబడిన వయసు అంతే. 60 ఏళ్ళ వయసు దాటిన వారు చెప్పేస్తారంటే అనుభవాలు చెప్పగలరు కానీ అంతంత మాత్రమే చెప్పగలరు. మరి ఎవరు చెప్పగలరు? వ్యవస్థను ప్రారంభించిన వాడు వ్యవస్థ ఎంత ఘనమైందో చెప్పాడు, అలాగే ఆ వ్యవస్థలో ఎలా నడవాలో కూడా చెబుతాడు. ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు, ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు బుర్రకు ఎక్కించుకుంటే మ్యారేజ్ లైఫ్కి ఇదే రన్నింగ్ అనుకుని ఆ మాటల సూత్రాలను నువ్వు పాటిస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎఫెక్ట్ అవుతావు. అది ఆడి ఇంట్లో అలాగే చేస్తున్నాడు, నేను అలాగే చేస్తానంటే ఆడి ఇల్లేరు, నీ ఇల్లేరు. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. సార్ భార్య మాట వినాలంటే ఏం చేయాలి సార్ అని అడిగాడట. అప్పుడు ఈడన్నాడట, పొగడాలరా అన్నాడు. అంటే ఎలా సార్ అంటే, భోజనం పెడుతుంది కదా, పెట్టినప్పుడు ఈసారి కూర వేస్తుంది కదా, ఓ ముద్దెట్టుకో. పెట్టుకున్నప్పుడు ఏం చేస్తావంటే, బుజ్జి ఈరోజు కూర
అదిరిపోయింది అంతే అన్న. అలా మెస్లోకి వెళ్ళిపోద్ది ఇంకా అలా అన్నాడు. మళ్ళీ వస్తుంది, వచ్చినప్పుడు మళ్ళీ అను ఈరోజు కూర ఎలా ఉంది సార్, అసలు ఇది నువ్వు తప్ప ఇంకెవడో వండలేడు అనగానే అలా పొంగిపోయి ఏమనుకున్నావు అంటారు. అలాంటివన్నీ పొగడాలరా అప్పుడు మాట వింటుందని ఎవడో చెప్పాడు. ఆ మాట ఈడు అంటే పొగిడితే మాట వింటారు అన్నమాట. వెంటనే ఈడు ఎప్పుడు అలవాటు లేదు వీడికి. ఆ రోజు కూర వేసిన తర్వాత పొగిడేసాడు. ఆడు చెప్పినట్టే కూర అదిరిపోయింది అంతే అన్నాడు. ఓ లుక్ ఇచ్చింది, ఎప్పుడు బాగున్నాడు పొగుడుతున్నాడు ఏటని. తర్వాత మళ్ళీ అలాగే లోపలికి వెళ్ళి బయటకు వచ్చింది. నేను నిజంగా చెప్తున్నాను, నా లైఫ్లో ఎప్పటివరకు ఇలాంటి కూర నేను తినలేదు, ఇది మ్యాచ్ అవ్వట్లేదు కదా అంటున్నాడు. నా లైఫ్లో ఇలాంటి కూర ఎప్పుడు నేను తినలేదు, మా అమ్మ కూడా ఇంత బాగా వండలేదు, ఇంకా నెక్స్ట్ వండితే నువ్వే వండాలనగానే చూసింది బాగా ఎక్కువైంది అనుకుంది. తర్వాత మళ్ళీ వచ్చాడు, మళ్ళీ చెప్తుంది పొగుడుతున్నాడు, నిజంగా బాగుందే కూర అన్నాడు. దొంగ చచ్చినాడు. 30 సంవత్సరాల నుంచి కాపాడు చేస్తున్నాను, ఏ రోజన్నా పొగిడేవరా? ఈ కూర ఈరోజు నాకు నీరసంగా ఉందని నా పక్కింటి ఆవిడతో వండిస్తే ఇన్నిసార్లు పొగుడుతున్నావు నువ్వు, నాకు తెలుసు, నాకు అప్పటి నుంచే డౌటు అంది. అప్పుడు వాడికి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఏం కవర్ చేస్తాడు చెప్పండి? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవడో ఏదో చెప్పాడని దాన్ని ఉపయోగించుకో, బెరుసుకొట్టిపోతా ఏమనుకుంటున్నావు. అది ఆడింట్లో సెట్ అవుద్ది, నీ ఇంట్లో సెట్ అవుద్ది. ఎవడో బోర్డు సలహాలు ఇచ్చాడని ఆ సలహాలు పాటించుకో. నీకు నీవులా ఉండాలి, నువ్వేంటో అర్థమయ్యేలా చెప్పాలి. అది ఎలా చెప్పాలి? బైబిల్ చెప్పాలి. మ్యారేజ్ తర్వాత లైఫ్, ఆ లైఫ్ని రన్ చేయకపోతే గొడవలు స్టార్ట్ అవుతాయి. నా మాట బాగా వినండి, కొద్ది నిమిషాలు తీరి చెప్తాను, తర్వాత వాక్యంలోకి వెళ్తాం. గొడవలు, కాన్ఫ్లిక్ట్ అన్నాడు దాన్ని. ఆ గొడవల విషయంలో అడుగుతున్నాను, గొడవలు అనేవి అసలు ఈ సమాజంలో ఎప్పుడు స్టార్ట్ అయ్యాయండి? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, బైబిల్లోని చెప్పండి. గొడవలు అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఎక్కడ? ఆదామవుల బాగుంది. ఆదామవుల దగ్గర జరిగిన ఆ గొడవ ఏ సందర్భంలో జరిగింది చెప్పండి, చెప్పాలి. తిన్నప్పుడా? పిల్లల? ఎక్కడ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్తాను వినండి. గొడవలకి ప్రారంభం అంటే ప్రతి సమాజంలో ప్రతి దిక్కున వచ్చేది ఏదో రోజు వస్తుంది. ఏంటి చెప్పండి? గొడవ. ఆ గొడవను డీల్ చేయడం రాకపోతే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. గొడవలు ఖచ్చితంగా కాపురంలో జరుగుతాయి. మా కాపురంలో గొడవలు లేవు అన్నారంటే నేను సీరియస్గా చెప్తున్నాను, మీది మంచి కాపురం కాదు. ఖచ్చితంగా గొడవలు వస్తాయి. మా కాపురంలో గొడవలు లేవన్నారంటే మీకు బాధ్యత లేదు, ఎందుకంటే ఎవరి పనాలు చూసుకుంటున్నారు. మీరు ఏదో రూములో క్లాస్మేట్లు ఉన్నట్టు, రూములో స్నేహితులు ఉన్నట్టు, ఎవరి టయానికి వాడు పీరియడ్కి వెళ్ళిపోయి ఎవడికాడే వండుకున్న తినేసి వాడు అలా పోయి ఇలా పోతే ఎవరికి సంబంధం లేనప్పుడు గొడవలు ఉండవు. సంబంధాలతో కొనసాగినప్పుడు గొడవలు అవుతాయి. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, గొడవ ఎందుకు జరిగింది ఏదైనా మనవలు అంటే? గొడవే. అది మనకు నిశ్శబ్దంగా వాక్యం కనబడుతుంది, కానీ గొడవే. దేవుడు వచ్చి ఆదాం ఏమైనా తిన్నావా అని అడిగాడు. తిన్నాను ప్రభు అంటే బాగుండండి, గొడవ లేకపోను. గొడవ వచ్చేలాగా ఏమన్నా తెలుసా? ఈ మొహమే అన్నాడు. ఎందుకు తిన్నావా ఆదాము? ఏమైందని అడిగితే ఏదో అయిందంటే బాగుండు, అదేమనలేదు. ఈవిడ అంది. మీరు సీన్ ఊహించుకోండి, ఈవిడే అని దేవుని ముఖం మీద చూస్తుండగా ఈవిడ ముఖం మీద ఏలెట్టి దేవుని వైపు ఈవిడ నేరస్తుడిగా చూపిస్తే ఆ రోజు అవ్వమ్మ ముఖం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మీకు అర్థమవుతుందా? కుటుంబంలో పెద్దలు వచ్చి ఏంటి పెంట గొడవలు ఇంట్లో అన్నప్పుడు వెంటనే ఆ పెద్దలందరి ముందు ఇదే చేసిందంతా అంటే ఆవిడ ముఖం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. గొడవకి పునాది ఎక్కడో తెలుసు. ఇదిగో ఆ గొడవకు పునాది ఆదాము అవ్వమ్మని చూపిస్తున్నాడు. గొడవ స్టార్ట్ అయింది. ఇంకా ఏమున్నాయి బైబిల్లో గొడవలు?
అబ్రహాము గారి ఇంట్లో గొడవలు ఉన్నాయి. మీరు ఏ ఫ్యామిలీ అయినా చూడండి, గొడవలు ఉంటాయి. అబ్రహాము గారి ఇంట్లో పిల్లల కోసం గొడవలు, సవితి గొడవలు, ఒకరికి ఒకరు పెత్తనం కోసం గొడవలు. ఎప్పుడు మాట్లాడిన శారమ్మ సలహా ఇచ్చి సంసారాన్ని మొత్తం చెప్పండి ప్రపంచ భవిష్యత్తుని సెడుగుళ్ళాడడానికి చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, అబ్రహాము జీవితంలో గొడవలు ఉన్నాయి. అబ్రహాము కూడా తీర్చలేక మౌనమైపోయిన గొడవలు ఉన్నాయి. ఇక యాకోబు కుటుంబాలు అంటాం, ఇక చెప్పకరుద్దు. ఇక ఎన్ని గొడవలు, ఎన్ని ఎత్తుగళ్ళు, అక్క చెల్లి ఎత్తుగళ్ళు, అది ఇది ఇది అది 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 వాళ్ళు ఎంత ప్రాక్టీస్లు అంటే ఫ్యామిలీ ప్లానింగ్ కోసం కొత్త సూత్రాల కుటుంబంలో ఎతికారు. మీకు తెలుసు, ఆయుర్వేదం వాడాలా, భర్తతో ఏ టైంలో మెయింటైన్ చేయాలి, ఇంకా చెప్పకూడదు కొన్ని విషయాలు. వాళ్ళు చాలా 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 రాజకీయ నాయకులు ఎత్తుగళ్ళు వేసినట్టు ఇంట్లో వేసుకున్నారు. గొడవలు ఉన్నాయి. మీకు తెలుసో లేదో, మీకు అర్థమవుతుందో లేదో, దేవుని కుటుంబాలను పిలువబడుతున్న ప్రతి కుటుంబంలో ఏదో ఒకసారి ఏదో ఒక గొడవ చెప్పండి జరుగుతుంది. ఇప్పుడు నా ప్రశ్న, అసలు ఈ గొడవలు ఎందుకు వచ్చాయి? గొడవ జరగని కుటుంబం ఉండదా అంటే ఉండదు. ఉండదంటే ఎలా కుదురుద్దంటే మళ్ళీ తిరిగే చెప్తున్నాను, ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందంటే నీకు మూలాలు తెలియాలి. నెక్స్ట్ మరొక విషయం, డబ్బుల కోసం గొడవలు అవుతాయి. కుటుంబంలో డబ్బుల కోసం గొడవ ఉంది. ఇద్దరిలో ఎవరికి బాధ్యత లేకపోయినా నష్టపోయేది ఎవరు చెప్పండి? ఆవిడ తప్పు చేసిన డబ్బుల విషయంలో నువ్వే ఎఫెక్ట్ అవుతావు, నువ్వు తప్పు చేసిన డబ్బుల విషయంలో ఆవిడ ఎఫెక్ట్ అవుద్ది. మీ ఇద్దరి వలన కుటుంబం చెప్పండి ఎఫెక్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న భార్య భర్తలు ఎంతమంది లేరండి? ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక, కక్కలేక మింగలేక, అత్తింటికెళ్ళి ఏమీ తేలేక, మామింట్లో ఉండి తినలేక, ఏమీ సర్దుకోలేక, ఫైనాన్షియల్గా దెబ్బల మీద దెబ్బలు తినేసి కుటుంబాలు ఆర్థిక పరిస్థితుల కోసం విడిపోయిన కుటుంబాలు లేవు చెప్పండి. ఎందుకండి? ఆయనతో ఉంటే ఏం షేర్ కూడా కొనలేడండి. ఎందుకండి? దానివల్ల ఏముందండి? నాకు కనీసం నాకు 10 రూపాయలు కూడా కలిసి రాదండి. ఎందుకు విడిపోతున్నారంటే ఏముందండి, ఓ పూట తింటే ఓ పూట తినలేము. ఆయనకి గారు చేసిన వ్యాపారాలకి, ఆయన గారు చేసిన నిర్ణయాలకి చెప్పలేక, కక్కలేక ఆర్థికంగా, అందుకేనండి ఏ పాసిపోయినా చేసుకుని బతికేద్దామని విడిపోయినంత సుఖం లేదనుకుని విడిపోయామండి. ఫైనాన్షియల్ విషయాల కొరకు విడిపోయిన దంపతులు లేరండి. కట్న కానుకలనే ఒక గొడవ అని అడుగుతున్నాను. డబ్బులు మాకు లేవు, ఇదిగో మీ అమ్మగారిని తెస్తావో, మీ నాన్న అడిగి తెస్తావో, నీ పుట్టింట్లో ఏమమ్మి తెస్తావో నాకు తెలియదు, నేను ఇది భరించలేకపోతున్నాను, ఈ అప్పు నేను తీర్చకపోతే నేను బతకలేను, నువ్వు తెస్తావో తేవట్టి ఈ అమ్మాయి ఎట్టుకెళ్ళి ఆ ప్రజలు వాళ్ళ అమ్మ నాన్న మేము పెడుతుంది. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడి నుంచి తేవాలో తెలియక, నువ్వు ఎక్కడి నుంచి తెమ్మంటావంటే వాళ్ళు ఏదో టమ్మడి తెస్తారు. ఆడ తెచ్చింది ఎంతో కొంత 10-20 తెస్తారు, ఇది ఆడికి సరిపోదు, లోకివే నేనంటే మీకు ఎలాగన్నా అని 2 ఆడేస్తాడు. గొడవలు అయిపోతాయి. డబ్బుల కోసం విడిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. డబ్బుల కోసం విడిపోయిన కుటుంబాలు, ఎందుకంటే ఇద్దరికి బాధ్యత. అందుకే నేను ఎప్పటి నుంచి అనుకుంటానండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ క్రిస్టియన్ ఫ్యామిలీకి ఎలా ఉండాలో ఎప్పుడైనా చెప్పాలండి. డబ్బుల విషయంలో మనకు కొన్ని బాధ్యతలు తెలియాలి. పెళ్ళి అవ్వకముందు ఎలా పడితే అలా ఖర్చు పెట్టుకో, ఏం కాదు. ఎందుకంటే మీ వెనకాల మీ అయ్యి ఉంటాడు, ఏం కాదు. పెళ్ళి అయిన తర్వాత ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నేను నమ్ముకున్న ఒక జీవితం ఉంది, మీ ఇద్దరు నమ్ముకునే చిన్న జీవితాలు ఉన్నాయి. ఇది మెయింటైన్ చేయడం రాకపోతే చచ్చిపోతారు. డబ్బుల కోసం విడిపోయే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్, ఈ అమ్మాయికి బాధ్యత లేకుండా భర్త సంపాదించిన డబ్బుల్ని జలసాగా ఖర్చు పెట్టి సమయం దొరికినప్పుడల్లా వాళ్ళ అమ్మగారింటికి పంపుతుంది అనుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ అమ్మ నాన్న బాగానే ఉంటారు, కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఎగిరిపోతావు. గుర్తుపెట్టుకో, అమ్మా నాన్నకి అన్నం పెట్టొద్దని అనట్లేదు, అమ్మా నాన్నని చూడొద్దని అనట్లేదు, మీ ఇద్దరు తల్లిదండ్రులని పట్టించుకోవద్దని అనట్లేదు. కానీ
ఫైనాన్షియల్ విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. మీ గొడుగు వేరు, వాళ్ళ గొడుగు వేరు. అక్కడ వర్షం పడినప్పుడు ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు, మీకు వర్షం పడినప్పుడు మీ గొడుగు కింద ఎలా ఉండాలో మీకు తెలియాలి. గొడవలు డబ్బుల విషయం. నెక్స్ట్ విలువ. మాకు విలువనివ్వడండి గొడవ. మాకంటే ఎవరండి? మాకంటే ఎవరంటే చూడండి, ఇలాంటి భేదం వచ్చే మాటలు. మాకంటే మా కుటుంబానికి విలువనివ్వడండి. నేను అడుగుతున్నాను ఈ బుర్రలేని గాడిదల్ని, మా కుటుంబానికంటే ఇంకేం కుటుంబం? మీ కుటుంబం అంటే ఆయన, నువ్వు, ఈవిడ, నువ్వు. మీ కుటుంబం అంటే ఇప్పుడు కుటుంబం మీది. మా కుటుంబానికి విలువనివ్వడంటే ఏ కుటుంబం? మా అమ్మ నాన్నకి విలువనివ్వడండి. ఈడంటాడు మా అమ్మ నాన్న సరిగ్గా చూసుకుంటే, వాళ్ళ అమ్మ నాన్న మాత్రం వస్తే కిచెన్ రూమ్లో కూర్చోబెట్టేదని తీసుకెళ్ళి, మా అమ్మ నాన్నగాని వస్తే మాత్రం కనీసం తింటారా అత్తయ్య, తింటారా మావయ్య అని కూడా అడగదండి. గొడవలు. ఇద్దరు వైపు ఉన్న పేరెంట్స్కి విలువ ఇవ్వట్లేదని గొడవలు ఎట్టుకున్న కుటుంబాలు లేవు చెప్పండి. విలువనివ్వట్లేదు. మా అమ్మని నువ్వు సరిగా చూడవే, మా నాన్న మీరు సరిగా చూడరండి, మమ్మల్ని సరిగా పట్టించుకోరండి, అసలు మేము అంటేనే లోకువండి. అడుగుతున్నాను, వెనకాలన్న తలకాయల కొరకు విలువ ఇవ్వట్లేదని గొడవలెట్టుకున్న లూజ్ ఫ్యామిలీస్ లేవా? నారో మైండ్స్ లేవా? చిన్నగా ఆలోచించే కుటుంబాలు లేవా? ఉన్నాయి. వీళ్ళిద్దరికి ముందు విలువ ఏంటో తెలిస్తే అప్పుడు వెనకాల వాళ్ళకి ఇస్తారు విలువ. వీళ్ళిరువురు విలువల కొరకు అంటే వెనకాలన్న తలకాయల కొరకు కొట్టుకునే కుటుంబాలు ఉన్నాయి. మాకు సరిగ్గా మీరు విలువనివ్వట్లేదు. ఫంక్షన్కి వస్తారు, కుటుంబాలతో కలిసి జరిగేది కంటే ఏదో కార్యక్రమం ఫంక్షన్ జరుగుతుంది కాదు, సరిగ్గా ఫంక్షన్లో గొడవ వేసుకుంటారు. అంగో అలా వచ్చినప్పుడు మాత్రం వేదిక మీద ముందు తీసుకెళ్ళిపోయి ఫోటో తీయించడానికి ఇందాక నుంచి నిలబడ్డారు. అక్కడ చూస్తున్నాను నేను, నీ అసలన్నీ చూస్తున్నాను నేను. కావాలని వాళ్ళని పక్కనట్టు కానీ ఈడు అడావుళ్ళు ఈడు ఉన్నాడు, గోంగూర పచ్చడి వేసుకుంటారు. అడిగిన తెలిసి పాపం సరిగ్గా అది పాయింట్ అన్న సంగతి ఆడికి తెలియదు, అది పాయింట్ అన్న సంగతి ఆమెకి తెలియదు. వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒక నేరం. ఎదుగో ఆ ఫంక్షన్లో మా వాళ్ళని నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో ఐ అబ్జర్వ్, నేను చూశాను. అందుకే రేపు నుంచి నాతో మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు గోంగూర పచ్చడి కోసం వీళ్ళ గొడవ పెట్టేసుకోవడం పెట్టండి, వాళ్ళ ఫోటో కోసం వీళ్ళ గొడవ పెట్టేసుకోవడం పెట్టండి. కేవలం చిన్న చిన్న విషయాలు. ఫంక్షన్లో వాళ్ళని సరిగ్గా చూడలేదని కోపగించేసే భార్య భర్తలు ఉన్నారంటే నమ్మగలరా? ఎందుకు ఇవి చెప్తున్నాను చెప్పిన, మ్యారేజ్ ఎంత ఘనమైనదో దాన్ని కాపాడుకోవడం కూడా చెప్పండి. అంత ఘనముగా మనం వ్యవహరించాలి, అంత ఘనమైనది. దాన్ని నడవడం రాకపోతే నేను చెప్తున్నాను, నాకు పెళ్ళి 100 ఏళ్ళ మంట అని బయటలు అంటున్నారు చూసారా, అలాగే అనుకుంటాం. దాన్ని డీల్ చేయడం రావాలి అని బైబిల్ చెప్తుంది. నెక్స్ట్ విలువల కోసం గొడవ. నెక్స్ట్ ఈగో కోసం గొడవలు పెట్టుకుంటారు. ఈగో అంటే తెలుసుగా, మన మాటే నెగ్గ. ఏదో కార్యక్రమం చెప్తుంది, ఏదో కార్యక్రమం జరుగుతుంది, వెంటనే తిరిగేసనే మాట ఏంటి చెప్పను, నిన్ను ఎవడు చేయమన్నాడు అంట. ఈగో. నిన్ను ఎవరు చేయమన్నారే అంటాడు. ఈగో. నాకు తెలిసే నువ్వు ఇలాంటిది ఏదో ఎలగబెడతావని. ఈగో. నువ్వు తెలుసు నువ్వు చెయ్యమంటే ఏదో నాశనం చేస్తావు, నాకు తెలుసు. ఈగో అంటే ఆ వర్క్లో ఈయనే గ్రేట్ అన్నట్టు, ఆవిడ ఫెయిల్యూర్ అన్నట్టు, లేదా ఆవిడే గ్రేట్ అన్నట్టు, ఆయన గారి ఫెయిల్యూర్ అన్నట్టు ఈగోల కోసం గొడవలు ఎట్టుకునే వాళ్ళు ఉన్నారు. మాట నగ్గదని. ఇప్పటివరకు బాగానే రెడీ అయ్యావు, ఇప్పుడు ఎందుకు రానన్నావే అంటే వచ్చేసింది వైఫై, వేడి చెప్పండి. ఈగో. నేను రాను, అందరూ చూస్తారు రాకపోతే ఎలా, రాను. రావి నీకు దండం పెడతానా, రాను. ఎదురు అనుకుంటారు రాను. ఏమన్నా అన్నవాడు గ్యాస్ స్టవ్ మీద కూర్చున్నాను ఏమనుకున్నావు, ఇటు గడిగింది ఆల్రెడీ స్టవ్, ఇంకే ఆడికి మిగిలిపోతుంది, ఇంకేం అనలేడు ఇంకా. ఈగో. అలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయి, నేరో మైండ్ సెట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈగోతో కాపురాలు పోగొట్టుకున్నాను. నేను అడుగుతున్నాను, ఒక్క మాటకి గొడవ పెద్దదైపోయి ఇడిపోయిన కాపురాలు లేవండి చెప్పండి.
అంతా అయిపోయిన తర్వాత ఎందుకురా గొడవ వచ్చిందంటే ఆ మాట అన్నారండి. ఆ మాటే నాకు నచ్చలేదు. కేవలం ఇగోతో మాట్లాడిన మాటలకి విడిపోయిన కుటుంబాలు లేవు, డబ్బుల కోసం విడిపోయిన కుటుంబాలు లేవు, పొగడ్తల కొరకు మేదేసుకుని విడిపోయిన కుటుంబాలు లేవు, విలువనివ్వట్లేదని విడిపోయిన కుటుంబాలు లేవు, ఇగోని పెద్దపేట వేసుకుని విడిపోయిన కుటుంబాలు లేవు. నెక్స్ట్ ఎమోషనల్ హర్టింగ్, వాళ్ళని మానసికంగా ఇదిగో కృంగిపోయేలా వాళ్ళని బాధ పెట్టడం. ఏ టైంలో అంటే ఒక ఆయన ఇలా అన్నాడు, మంచి మాట అన్నాడు, తప్పుగా అనుకోకండి ఈ మాటలు నేను చెప్తున్నాను. ఈ పీరియడ్స్ జరిగే టైం ఉంటుంది కానీ ఈ ఋతుక్రమం జరిగే టైంలో వాళ్ళ ఆయన నీరసంగా ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి, నాకు సాయి వెంకటేశ్ అని కూడా చాలాసార్లు చెప్పాడు, వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ అంటే ఆ టైంలో వాళ్ళకి బాడీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ టైంలో చాలా ఇరిటేటింగ్గా ఉంటారు, చికాగ్గా ఉంటారు, నీరసంగా ఉంటారు. ఎందుకంటే ఆ ఓపిక ఆ టైంలో వాళ్ళకి చాలా కృషించుంటుంది. సరిగ్గా అదే టైంలో ఇతగాడు వచ్చి లేగా వస్తామా అలా పడుకో, నీరసం ఉండి పడుకో. ఇటు సరిగ్గా ఆ టయానికి వచ్చి లేగా బట్టలు ఇటు అలా వదిలేస్తావు, అది ఇటు అలా ఉండవు, ఇది ఇటు ఇలా చేస్తావు. ఆవిడంటది కొంచెం నీరసంగా ఉందండి, సాయంత్రం జాగ. నీకు ఎప్పుడు లేదే నీరసం? నేను వద్దులోకి వచ్చేది నీకు నీరసం, లెగిస్తే. ఆ టైంలో వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పనా, నరకం. ఎందుకంటే ఆవిడ నీరసాన్ని కూడా నువ్వు గుర్తించలేక తన ఇప్పటికే మానసికంగా శారీరకంగా తన నీరసాన్ని అనుభవిస్తుంది అన్న టైంలో కావాలని ఎమోషనల్గా కావాలని ఇంటెన్షనల్గా హట్ అవుతుందని తెలుసు కూడా ఆ టైంలో తనతో పని చేయించడం ఎంత 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 ఘోరకార్యం చెప్పండి. చేస్తుంది, రేపు చేస్తుంది, ఎల్లుండి చేస్తుంది. చేయకపోతే ఇప్పుడు ఏమన్నా మన ఇంటికి నరేంద్ర మోడీ గారు వస్తారా? ఇప్పుడు చేయకపోతే ఏమన్నా అమెరికా ప్రెసిడెంట్ వస్తాడా? చేస్తుంది, నీరసం ఉందిగా, రోజు చేస్తుందిగా. ఈ 2 రోజులు చేయకపోతే ఏమైంది? అది ఆలోచించరు ఈ మగసిరి గల మగాళ్ళు. ఎందుకు చేయవే అంట. ఆ టైంలో హట్ అవుతుంది. నెక్స్ట్ ఆడవారు కూడా హట్ చేస్తారా అబ్బాయిలనంటే చేస్తారు. ఏమంటారు చెప్పండి? కొన్ని మాటలు మరి తెలుసు అంటారు, తెలియకంటారు, తెలియదు, కానీ వెంటనే అనేస్తారండి వాళ్ళు లూజ్గా. పంది ఎక్కువ తిండి ఎక్కువైపోయింది ఈ మధ్య నీకు అందంట. తగ్గించుకోవచ్చు, పందిలాగా అయిపోతున్నావు అందట. ఆడికి ఎలా ఉంటుందండి? నన్ను పంది అన్నావు కదే, అన్నావే నువ్వు నన్ను పంది, నాకు వినబడ్డదు. పంది అని డిసైడ్ చేస్తావు నన్ను కదా, నడుతున్నాను. ఆ మాట ఆడికి ఎలా ఉంటుందండి? ఒకప్పుడు ఆయన పులి ఉంది, ఇప్పుడు పంది అంది. ఈ వేరియేషన్ గమనించుకోడండి. ఫీల్ అవుతాడని తెలిసిన ఆయన పంది అంటే ఆడు ఏమైపోతాడు చెప్పండి? పంది సింహం అయిపోద్ది వెంటనే చెప్పండి. ఇలాంటి మాటలు కావాలని తీరి వినండి, వెళ్దాం, తీరి వినండి. ఇంకా గొడవల తర్వాత, ఈ గొడవల తర్వాత మనం మానసికంగా కృంగిపోదాం. నేను ఒక మాట అడుగుతాను చెప్పండి, గొడవలు ఎలా ప్రారంభమై మనకు అర్థమైంది. గొడవ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అడుగుతున్నాను చెప్పండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది? గొడవ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది చెప్పండి? గొడవ అయిన తర్వాత ఏం జరుగుతుందండి? అర్థమవుతుంది ప్రశ్న, మళ్ళీ అడుగుతున్నాను. ఫ్యామిలీలో గొడవ అయిన తర్వాత ఏం జరుగుద్ది చెప్పాలి? పంచాయతీయా? నెక్స్ట్ కలకలగా? నెక్స్ట్ ఎట్? అదేం కాదు. గొడవ అయిన తర్వాత మీరు చూడండి, ఇంట్లో ఒక నిశ్శబ్దమైన వాతావరణం నెలకొంటుంది. ఆ టైంలో నువ్వు ఎప్పుడన్నా గొడవ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఆ టైంలో నీకు ఇష్టమైన బిర్యానీ తినలేవు. నలుగురు స్నేహితులతో గొడవ అయిన తర్వాత వెళ్ళు, వాళ్ళతో కుదిరింగా ఉండలేవు. నీ మైండ్ ఆ గొడవ చుట్టే తిరుగుతుంటుంది, అనవసరంగా అన్నానేమో అని.
గొడవ తర్వాత ఏం జరుగుతుందంటే ఫీల్ అవుతాం, బాధపడతాం, డిప్రెషన్లోకి వెళతాం. వద్దన్న మనసు మెల్లమెల్లగా చెప్తుంది. ఏమని చెప్తుంది తెలియదు, ఛే ఈ గొడవ జరగకుండా ఉంటే బాగుండు, ఎంత బాగుండేవారు ఆ ఫ్యామిలీలో. ఇంకా చెప్పిన ఆ ఎఫెక్ట్ అలా అలా పడిపోయా, దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది తెలుసా? హెల్త్ మీద పడుతుంది. గొడవ తర్వాత ఏం జరుగుద్ది? అనారోగ్యం పాలైపోతారు. ఎందుకంటే తిండి తినరు. ఎప్పుడైతే తిండి తినరో కోపగించి కూర్చుంటారు, ఆరోగ్యం తేడా వచ్చేస్తుంది. కళ్ళు లొట్టలు పోతాయి, బీపీ షుగర్స్ లెవెల్స్ మారిపోతుంటాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, తలనొప్పి వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తుంది. ఈ స్టమక్లో తేడా తేడా రసాయనాలు ఊరతాయి. ఎందుకంటే ఆకలితో ఉన్నావు. గ్యాస్ట్రిక్, అల్సర, పేగొరుపులు రకరకాలు వస్తాయి. ఆ గొడవ తర్వాత నువ్వు ఎదుర్కొనే ఎఫెక్ట్ ఏంటి చెప్పినా, నీ హెల్త్ డిస్టర్బెన్స్ అయిపోతుంది, నీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. దాని ఎఫెక్ట్ ఎక్కడైనా గొడవ జరిగిన తర్వాత ఎడముఖం పెడముఖం ఎవరో ఒకరు మూలకు పోయి ఏడుస్తారు. ఎక్కువ చీకట్లో ఉంటే ఏం జరుగుద్ది చెప్పండి? ఎక్కువగా ఒంటరిగా ఉంటే ఏం జరుగుద్ది? సైతాన్ లక్షణాలు వచ్చేస్తాయి. నిజంగానే మాటన మూర్ఖుల్ని, మాటన ఖైదీల్ని, మూర్ఖులైన నేరస్తుల్ని ఏ గదుల్లో పడేస్తారు చెప్పనా? చీకటి గదుల్లో పడేస్తారు. ఎందుకు? వాడికి ఎప్పుడైతే చీకటి గదుల్లో పడేశారో ఆడి నేర ప్రవృత్తి కలిగిన ఆడి మైండ్ డల్ అయిపోతుంది, నీరసించిపోతాడు. వెలుగులో తిరిగిన వీడు ఇప్పుడు చీకట్లో గంటలు రోజులు సంవత్సరాలు ఆ చీకట్లు ఉండేసరికి వాడు వెలుగును చూడలేడు, డల్ అయిపోతాడు. ఎప్పుడైనా చూడండి, చీకట్లో ఎక్కువగా ఉంటే మైండ్ డల్ అయిపోతుంది. ఎప్పుడైనా నిద్ర రావాలంటే ఏం ఆపేస్తాను చెప్పండి? లైట్ ఆపేస్తాను. ఎందుకు? నువ్వు లైట్ ఎక్కడ ఆపుతావు, ఇది కూడా లైట్ ఆపుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. రెస్ట్ తీసుకుందాం అనుకుంటా. ఎక్కువ గొడవలు పెట్టుకుని, ఒంటరిగా ఎక్కువ గొడవలు పెట్టుకుని చీకట్లు ఉండి ఇదో రకమైన యాటిట్యూడ్ నేర్పించారండి తెలుగు సినిమా వాళ్ళు అందరూనే. గొడవ అయిపోయిన వెంటనే అలా మెల్లగా గోదావరి కొట్టిన అలా నడవడం, అలా పైకి చూడడం, పక్షులు వైపు చూడడం, గోదావరి వైపు చూడడం, పాడు పడుకోవడం, ఇలాగ అనుకోవడం, ఫీల్ అయిపోవడం కూడా పెద్ద ప్యాషన్. చీకట్లోకి వెళ్ళిపోయి కాళ్ళ మీద మోకాళ్ళ మీద చేయలెట్టుకోవడం, అలా డల్గా ఉండడం, ఫీల్ అయిపోతుందని తెలిసి ఇంకా ఫీల్ అయిపోవడం, అలా ఇంకా ఫీల్ అయిపోయి ఆ టైంలో సాడ్ సాంగ్స్ వింటారు, సాడ్ మ్యూజిక్ వింటారు, సాడ్ ఫీలింగ్స్లోకి వెళ్తాను. అడుగుతున్నాను. సామెతలో ప్రసంగిలో సామెతల్లో మాట అన్నాడు జ్ఞాని అయిన సొలొమోను, రే బాధల్లో ఉన్నప్పుడు దుఃఖకరమైన కీర్తనలు వినకరా చచ్చిపోతావు అన్నది బైబిల్. మనకు ఆ టైంలో ఆ సాంగ్స్ నచ్చితే, ఆ సాంగ్స్ ఎలాంటి చెప్పినా, ఆ సాంగ్ చెప్పండి, సాడ్ సాంగ్ ఏదన్నా, ఆ టైంలో ఆడ సాంగ్స్ వింటాం. నా బ్రతుకు దినములు అనగా బ్యాగ్ ఇలా వేసుకుని రైల్వే స్టేషన్లో నడిచి వెళ్ళిపోయి లెక్కించాను మా ఫీల్ అయిపోయి, నా బ్రతుకు మార్చుకుంటే దాన్ని వదిలేతనేది అలాగ అట్ట ఇంకా చచ్చిపోతాయి అనుకుంటున్నాం సాడ్ సాంగ్స్ వినకండి. నెక్స్ట్ హెల్త్ డిస్టర్బెన్స్ అవుతుంది. నెక్స్ట్ అండి ఎంప్లాయీస్ ఉంటే నేను చెప్తున్నాను, మీ గొడవ నీ ఉద్యోగం మీద పడుతుంది. గుర్తుపెట్టుకో. ఎందుకంటే వర్క్ చేయలేవు అక్కడ. నీ మైండ్ కుదురుగా లేనప్పుడు నీ యజమాని చెప్పిన వర్క్ మీద నువ్వు ఫోకస్ పెట్టగలవా? పెట్టలేవు. ఒకటి చేస్తావు, నీ వలన కంపెనీ నష్టపోతుంది, నీ వలన వాళ్ళకి తేడా కొడితే నీ వలన నష్టాలు చూస్తారు. చివరికి ఎక్కడ గొడవ అక్కడ ఎఫెక్ట్ అవుద్ది, అక్కడ వాళ్ళు తిడతారు, ఇక్కడ ఇంట్లోనే గొడవలు అవుతున్నాయి. అటు ఇటు రెండు ప్లేసుల్లో ఉండలేక చివరికి మనశ్శాంతి ఎదుర్కొంటావు. ఆ మనశ్శాంతి ఏంటి చెప్పనా? ఎక్కడ్రా మనశ్శాంతి దొరుకుద్దంటే, కొంతమంది పోతే తాగడానికి పోతారు, కొంతమంది పోతే దూరంగా వెళ్ళిపోతారు, కొంతమంది మాట అంటున్నాను ఏమనుకోకండి, ఏదో ఒక చెడు వ్యసనానికంటే ఏ వ్యభిచార సంబంధం పెట్టేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి పీస్ కావాలి. ఆ మనశ్శాంతి డ్రింకింగ్లో అయినా ఎదుగుతారు, ఆ మనశ్శాంతి దూరంగా అయినా పోతారు. ఆ మనశ్శాంతి కొరకు వాళ్ళు ఏం చేస్తారు చెప్పినా, ఏదో ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టి, ఎందుకంటే ఇక్కడ దొరకని మనశ్శాంతి చెప్పండి అక్కడ ఎత్తుకుంటారు. గొడవల వలన వెనకాల ఏం జరుగుతాయి అంటే చెప్పండి, ఆరోగ్యాలు పాడైపోతాయి, ఇల్లంతా గలగల్లాడుతున్న ఇల్లు నిశ్శబ్దం అయిపోతుంది, ఒంటరులు అయిపోతారు,
ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తాయి. నెక్స్ట్ నీ ఉద్యోగం, నీ పని మీద కూడా ఆ ఎఫెక్ట్ పడిపోతుంది. గొడవ అయిపోయిన తర్వాత ఈసారి మీరు అబ్జర్వ్ తీరి వెళ్దాం ఇంకా వాక్యంలో. గొడవ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇప్పటికే మీకు పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేయండి. గొడవ అయిన తర్వాత పిల్లలు ఎవరి పక్షానికి చేరతారండి? చెప్పండి. రెండోసారి చెప్పండి. గొడవ అయిపోయిన తర్వాత ఎదుగుతున్న పిల్లలు ఎవరి పక్షానికి చేరతారు? చెప్పాలి. అమ్మ పక్షాన వాళ్ళు చేయొద్దండి. అమ్మలందరూ ఎత్తేసారు, మీరు ఎత్తారు. నాన్న పక్షాన వాళ్ళు చేయొద్దండి. ఒక విషయం చెప్పండి, ఎదురు ఎత్తారేంటి మరి సిగ్గుకరంగానే. అమ్మ పక్షాన నాన్న పక్షాన కాదండి. దొడ్డ ప్రసాద్ అనియా, డేవిడ్ అనిల్ అందరు క్లాసులో చెప్పారుగా, వాళ్ళకి తెలియని యాక్టింగ్ ఉంటుంది. వాళ్ళు ఎవరి పక్షాన్ని చేరతారు చెప్పనా? వాళ్ళ ఇద్దరిలో ఎవరి దగ్గర బడ్జెట్ మెయింటెనెన్స్ ఉందో చెప్పండి, వాళ్ళ పక్షాన్ని చేరతారు. మనకు అన్నీ ఎవరు కొనివ్వగలరు చెప్పండి, ఆ లెక్కలు వేసుకుంటారా? నాన్న దగ్గర ఉంటే చాక్లెట్లు దొరుకుతాయి, అమ్మ దగ్గర ఉంటే ఏముంటుంది? పచ్చడి సానం పెట్టేస్తుంది. అందుకే నాన్న దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ లెక్కలు వేసుకుంటారు తెలుసా? గొడవల తర్వాత పిల్లలు అదో రకమైన స్వార్థ బుద్ధి వస్తుంది. ఎవరితో ఎలా మెయింటైన్ చేయాలో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు. మరో మాట చెప్పనా, ఇంట్లో ఎప్పుడైనా గొడవ, ఈ మాట చాలా సీరియస్గా తీసుకోండి. ఇంట్లో ఎప్పుడైనా గొడవ అయితే ఆ ఎఫెక్ట్ వెళ్తే కాదు, మనీ డబ్బు విషయంలోనే కాదు, జాబ్ విషయంలోనే కాదు, నీ మైండ్ విషయంలోనే కాదు, దాని తీవ్రత ఎదుగుతున్న పిల్లల మీద పడుతుంది. ఆ ఎదుగుతున్న పిల్లల మీద పడితే వాళ్ళకి ఇంట్లో నిశ్శబ్దమైన వాతావరణం ఎక్కువ ఇంట్లో ఉండలేదు. ఎందుకంటే ఇంటికి వచ్చిన వెంటనే ఇద్దరు ఆ క్యాసెట్లు ఆపరు, ఆ క్యాసెట్లు అలా తిట్టుకుంటూనే ఉంటారు. ఆ రికార్డులు ఆగవు. ఇంకా వచ్చిన వెంటనే ఈవిడ మొదలెడుతుంది, వచ్చిన వెంటనే ఈయన మొదలెడతాడు. ఇలా తిట్టుకుంటారు. వాళ్ళు ఏ స్కూల్ నుంచో కాలేజీ నుంచో వస్తారు. ఆ వచ్చిన వెంటనే ఈ వినలేరు, వాళ్ళకి ఇరిటేటింగ్ ఉంటుంది. పిల్లలకి, ఎదుగుతున్న పిల్లలకి ఆ లోపలికి పోయి ఫోన్ చూసుకోవడం, ఆ లోపలికి పోవడం, బయటకు వచ్చేయడం. ఈ టైంలో ఇద్దరు గొడవడుకుంటే ఎవరిని నెగ్లిజెన్సీలో ఉంచేస్తారు చెప్పండి? పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారంటే, వీళ్ళకి సరి అయిన మనశ్శాంతి దొరకలేదు కనుక వీళ్ళు ప్రపంచంలో మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో చూస్తారు. ఎక్కడ దొరుకుతుంది? సినిమాలు. నెక్స్ట్ ఆ జోన్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకెక్కడ దొరుకుతుంది ప్రేమ, మనశ్శాంతి? మెజారిటీ యవనస్తులు పార్కుల్లో ఎదుగుతారు. పార్కుల్లో ఎవరు తిరుగుతారు? ప్రకటన గ్రంథం చదివి వాళ్ళు తిరుగుతారా? ఎవరు తిరుగుతారండి? పార్కులు ఎవరు? పోగిరిగల్లు అందరు తిరుగుతారు. ఎవడో ఒకడు చేతబడి ఎట్టినట్టు చూస్తాడు అలాగా. అంటే అది లవ్ సూప్ అన్నమాట. అది అలా చూస్తుంటాడు, అలా చూసి ఇలా చూస్తాడు, అలా చూతులకి అక్కడ చూస్తున్నా లేదండి ఈవిడ చూస్తుంది. చూస్తారు చూపు కలిసిన వేళ. లవ్ ఇట్ చెప్పండి. ఫస్ట్ సైడ్ కాదు, ఫస్ట్ డెత్. అది చచ్చిపోతారు. అదే మనశ్శాంతి అనుకుంటారు, చూస్తారు. అప్పుడు ఆడు అడుగుతుంటాడు, ₹10 మెసేజ్ ఎట్టి ఏమని చెప్పినా, టిఫిన్ చేసావా అంటాడు, భోజనం చేసావా అంటాడు. అవతల నుంచి ఆవిడ అడుగుతుంది, భోజనం చేశారా, టిఫిన్ చేశారా అనగానే ఇప్పుడు ఇంట్లో అడిగే వాళ్ళు లేరు. భోజనం చేశారా, టిఫిన్ చేశారా, టయానికి తిన్నావా, ఈరోజు ఏం చేస్తావు, ఇలా కుసర ప్రశ్న అమ్మ అడగట్లేదు, నాన్న అడగట్లేదు. ఇప్పుడు అడిగే వాళ్ళు ఎవరో బయట నుంచి ఒక పర్సనాలిటీ అడుగుతుంది. ఇప్పుడు ఆ పర్సనాలిటీ ఆ మాటలు అడుగుతుంటే పిల్లలకి ఎలా ఉంటుందంటే, నన్ను ఎంత కేర్ తీసుకుంటున్నారో, రేపే బ్యాగ్ సర్దేస్తున్నాను, నువ్వు కూడా సర్దే, నేను ఇలా వచ్చేస్తాను, చెప్పు, నువ్వు అలాగొచ్చే. ఈ కాకులు 2 అలా పోతాయి. బయటికి వెళ్ళక అర్థమవుద్ది, వీడు ఉప్మా కూడా కొనలేడని. తర్వాత ఇంటికి వచ్చేస్తారు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఈ పిల్ల గడప దాటి వెళ్ళిపోయి, ఈ పిల్లోడు గడప దాటి వెళ్ళిపోయిన తర్వాత రేపు పొద్దున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయగలరా చెప్పండి? ఇలా బతుకిలాగా అయిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? మీ పనికి మాలిన గొడవలు. మీ పనికి మాలిన గొడవలే వాళ్ళు లూజ్ మైండ్లోకి వెళ్ళిపోయారు. మీరే తినకుండా పిల్లల్ని ఎప్పటికప్పుడు పట్టించుకొని మంచి ఏంటో చెడు ఏంటో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆ ఎఫెక్ట్ ఆ పిల్లల మీద పడుతుంది. ఇప్పుడు చెప్పండి, గొడవలు ఏదేను తోటలో నుంచో ఉన్నాయి. ఆ గొడవల్ని ఎలా డీల్ చేయాలో ఏదేను తోట గుమ్మం దగ్గర దేవుడు చెప్పేస్తాడు. ఎక్కడండి? చూద్దాం ఒకసారి. ఆదికాండం
ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన. చాలు, ఈ మాటలు ఏమి వద్దు, ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. ఒకే ఒక్క మాట తీసుకుందాం అక్కడ. నీ భర్త ఎడల నీకు వాంఛ. చాలా తీవ్రమైన మాట అన్నది. నీ భర్త ఎడల వాంఛ, వాంఛ అన్నాడు. ఎవడో రాశాడంట పుస్తకం, హౌ టు హ్యాండిల్ వైఫ్, భార్యని ఎలా హ్యాండిల్ చేయాలని 5,000 పేజీల పుస్తకం రాశాడట. తర్వాత తిరగేసి ఒకడు అన్నాడు, ఆడికి ఎలా హ్యాండిల్ చేయాలి తెలకే చెప్పండి, అన్ని వేలు పుస్తకం రాసేసాడు. బైబిల్లో 1000 పేజీలు లేవండి భార్య భర్తల కొరకు, సింగిల్ లైన్ వర్డ్స్ ఉన్నాయి. సింగిల్ ట్రాక్ మీద చెప్పాడు, 1000 పేజీలు కాదు, సింగిల్ ట్రాక్ మీద భార్యను ఎలా 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 కాపురం చేయాలి, భర్తతో ఎలా కాపురం చేయాలి. ఇలా జరుగుతున్న వేళ ఈ ప్రశ్నలు ఇంకా లేవనెత్తబడక మునిపే ఏదేను తోట గుమ్మం దగ్గరే మొట్టమొదటి కాపురానికి సూత్రం చెప్తున్నాడు. నీకు విషయం చెప్తున్నా అవ్వా, నీకు విషయం చెప్తున్నాను, నీ భర్త ఎడల నీకు వాంఛ అంట. క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి, వాంఛ అంటే, వాంఛ అంటే, వాంఛ అంటే చెప్పండి, వాంఛ అంటే, వాంఛ అంటే అన్నిసార్లు అడుగుతుందంటే అది కాదని అర్థం. వాంఛ అంటే మీరు చెప్పొద్దు, నేను చెప్పొద్దు, కయ్యి అని చెప్తాడు. చూద్దామా? ఆ 4వ అధ్యాయంకి రండి. ఆదికాండం 4వ అధ్యాయం కయ్యని దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. అలా చూస్తూ వస్తూ 6వ వచనంలో, యెహోవా కయ్యనుతో, నీ కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ, నీ ఎడల దానికి వాంఛ. అవ్వా, నీ భర్త ఎడల నీకు వాంఛ. కయ్యేను, నీ ఎడల దానికి వాంఛ. 2 ఈక్వల్, 2 ఇబ్రూ శబ్దాలు ఒకే అర్థానికి సంబంధించినవి. వాంఛ. కయ్యేను సందర్భంలో నుంచి భార్య భర్తలను చూడండి, ఏముంది? ఇదిగో వాంఛ. వాంఛ అంటే అది మూల పదంలో ఎలా రాశాడు తెలుసా? ఇబ్రీలో ఇలా రాశాడు, ఏమనంటే, బయట ఒక పులి కాసు కూర్చుందట, బయట ఒక సింహము ఎలుగుబంటి కాసు కూర్చున్నాయట. ఆ సింహము ఎలుగుబంటి దేనికి గుర్తంటే, అది సింహము ఎలుగుబంటి కాదు, పాపం. ఒక మృగము ఒక మనిషిని ఎలా మింగేయాలని కాసు కూర్చుంటాదో, అంటే వీడు ఎప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడు మింగేద్దామా అని వాకిట్లో ఒక మృగం ఎలా ఉంటాదో, అంటే వీడిని ఎప్పుడు నా అండర్లోకి తీసుకుని మింగేయాలా, ఈయన ఎప్పుడు నా అండర్లోకి తీసుకుని మింగేయాలా, ఈయన ఎప్పుడు నేను మింగేయాలా అనుకునే అర్థం వచ్చే దాన్నే చెప్పండి వాంఛ. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. నీ భర్త ఎడలా చెప్పండి నీకు వాంఛ అన్నాడు. వాంఛ అంటే ఆయనను నువ్వు కంట్రోల్ చేయాలనుకుంటావా, బట్ ఆయన నిన్ను కంట్రోల్ చేయాలనుకుంటాడని మాత్రం మర్చిపోకు. అర్థమైందా? వాంఛ అనగానే కోరిక కాదు. వాంఛ అనగానే అక్కడ ఏం చెప్తాడు చెప్పనా, ఒకరికి ఒకరు గ్రిప్లో తీసుకోవాలట. మా ఆయన్ని ఎట్లా అయినా సరే చెప్పండి నా గ్రిప్లో ఉంచుకోవాలనుకుంటుందట అవ్వ. వాడు అనుకుంటాడట, నేను కూర్చున్న కాడ కూర్చోవాలి, నిలబడిన కాడ నిలబడాలి, నేను తనని, కింద పదం అదే, నేను తనని ఏలాలి. ఇద్దరు ఎందుకు అలా అనుకుంటారంటే, ఇప్పుడు చెప్పండి, ఇద్దరు పాపంలో పడ్డారు కనుక.
ఇద్దరు ఎందుకు అలా ఫీల్ అవుతారంటే ఇద్దరు పాపం చేశారు కనుక. ఇద్దరు పాపులు, బాగా వినండి, ఒకరిని ఒకరు ఎలా గ్రిప్పులో పెట్టుకోవాలన్న మధ్య జరిగే రాపిడే చెప్పండి గొడవలు. ఇద్దరు వ్యక్తులు ఇదిగో వాళ్ళని ఎలా కంట్రోల్ తీసుకోవాలి, ఎలా ట్రైనప్ చేయాలి, ఎలా నా గ్రిప్లో పెట్టుకోవాలి, ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి ఉండదు. ఎంత ట్రై చేసినా ఉండదు. వాడిని ఏదోలా కూర్చోబెడతా, అతను ఏదోలా ఉండదు. అందుకే బైబిల్ అంది, అవ్వా నీకు డైరెక్ట్గా నేను చెప్తున్నాను, నువ్వు పాపం చేయడం వలన పతనం అయిపోయావు గనక నీ పతన స్వభావంలో ఒక సిమ్టమ్ ఉంటుంది. అంటే నీ పాపంలో ఒక సిమ్టమ్, ఒక సైన్. ఆ సైన్ ఏంటి చెప్పనా? నీ భర్తని కంట్రోల్ చేయాలనుకుంటావు. ఇది పాపానికి సైన్. అతన్ని ఎలా అయినా నీ మాట వినేలా చేయాలనుకుంటావు, కానీ గుర్తుపెట్టుకో అది జరగదు. ఎందుకంటే ఆదాము కూడా పతన స్వభావంతో ఉన్నాడు గనక అతడు నిన్నెలా టేక్ ఓవర్ చేయాలా అని తన ప్లానింగ్లో తను ఉంటాడు. ఎవడా అన్నాడట చూడండి, అలా చాలా సున్నితంగా. అది నిజంగా మీరు టేక్ ఓవర్ చేయడం, హ్యాండ్ ఓవర్ చేయడం అంటే పెద్ద ఓయ్ అనరు. ఆడు వచ్చాడట, చక్కగా ఉంటుందన్న మీ ఇల్లు అంటే, ఈడ అన్నాడట, ఈడ మురిసిపోతే లింగేలా పైకి కట్టుకుని అంతా అది వదినే చూసుకుంటుందారా, అంతా వదినేరా అంటే నీ శాతకనమాట అక్కడే తెలుస్తుంది. అంతా వదినే చూసుకుంటుంది అన్నావంటే అయ్యింది బండి. గ్రిప్ ఎవరి చేతిలో ఉంది చెప్పండి వదిన చేతిలోనే ఉంది. నడుచు పెద్ద గొడవ పెట్టుకున్నాడు కనబడరు, ఏం కనబడరు. ఈ లింగేలా పై కూడా జబల పనులు వేసుకుని బయటకు వచ్చి అంత వదినే వదినరా, వదిన లేకపోతే ఇల్లు రే ఆల్రెడీ నేను టేక్ ఓవర్ చేసిందిరా అయ్యా. మరో మాట చెప్తున్నాను, భర్తను పొగుడుతుంటుంది. ఏమని చెప్పను, మా ఆయన ఎంత మంచోడు అంటేనండి అస్సలు ఏం అడగడండి, అన్నీ నా చేతులు పెడతా. నీకు వేసిందిరా బిస్కెట్ అయ్యా, నీకు వేసింది బిస్కెట్. ఈడు తెగ పొంగిపోయి అలా ఆవిడ పొగుడుతుంటే ఇలా పొంగిపోయి ఏం చెప్పక బుజ్జి, అంత అకౌంట్స్ అంతా నువ్వే చూసుకో, అంత నువ్వే చూసుకో, అంత అస్సలు నాకు చెప్తా. నేను బిలీవ్ చేస్తున్నాను. నేను అయిపోయావు, చాలా నాగ్గా అయిపోయావు. గుర్తుపెట్టుకో, కొట్టేసుకుని టేక్ ఓవర్లో కొట్టుకోరండి. ఇది ఒక యాంగిల్ ఉంది ఫ్యామిలీస్లో, తెలియకుండానే కంట్రోల్ చేస్తా. ఏటమ్మా గడప కూడా దాటి పక్కీది కూడా మాట్లాడడానికి రానంటే ఏమో రానండి ఆయన ఫీల్ అవుతాడు. టేక్ ఓవర్ ఎవరు అండర్లో ఉంది చెప్పండి? భర్త. ఇలా ఎవరిని ఎలా ఏలాలని ఒకరు పెత్తనం కొరకు పాకులాడతారట. పెత్తనం కొరకు మాట వింటలేదు, చెప్పింది విండు, ఎక్కడ పడితే అక్కడికి పోతాడు. అన్ని విషయాలు ఇదిగో నాకు ఏ మాట చెప్పడు, మాట వినదు, స్వనిర్ణయాలు తీసుకుంటుంది. ఇది అన్ని మాటలకు అర్థం ఏంటి చెప్పనా? వాంఛ అర్థం చెప్పండి. కంట్రోల్లో పెట్టుకోవాలనుకోండి. ఎప్పుడైతే మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉండరో అప్పుడు వచ్చేస్తుంది. ఏంటి చెప్పండి? గొడవ వచ్చేస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటండి? ఇప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలన్నారు, మరి దీనికి ఎలా దీన్ని ఇప్పుడు ఈ గ్రిప్పులో పెట్టుకోవాలని స్వభావంలోంచి దీనికి సొల్యూషన్ ఏంటి? ఎలా దీన్ని హ్యాండిల్ చేయడం? ఇంకా చెప్తున్నాడు, ఇలా ఒకరికి ఒకరు ఇలా రకరకాలుగా ఫీల్ అవుతున్నప్పుడు నాదేముందలే నీదేముందలే అంత ఏంటంటే ఇప్పుడు వీటిని డీల్ చేయాలి. పాడైపోయిన వివాహ వ్యవస్థని ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా లయం చేయాలి అంటే పతనమైపోయిన కుటుంబాలని ఎలా కట్టుకోవాలో నా మాట అర్థమవుతుందో లేదో. పతనమైపోయిన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తెలియాలి అంటే ఏదేను తోటలో దొరకని సమాధానాలు, బాగా వినండి, ఆ వాంఛని ఎలా కంట్రోల్ చేయాలో తెలియని సమాధానాలు ఎబిసి పత్రిక, కొలసీ పత్రికలో దొరుకుతాయండి. నా మాట అర్థమవుతుందా? చాలా పెళ్ళిళ్ళు ఆ మాటలు చదువుతారు కానీ దాన్ని ఆ లింక్ చేయరు. అందుకే విషయం వాళ్ళకి ఎక్కదు. ఎఫ్సి పత్రికలో ఏముందండి చూడండి ఒకసారి. ఎఫ్సి పత్రికలో 5:23 క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉండులాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. ఎఫ్సి పత్రిక 5-6 అధ్యాయాలు అనగానే మీకు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏముంటుందంటే భర్త ఎలా ఉండాలో ఉంటుంది.
భార్య ఎలా ఉండాలో ఉంటుంది, పిల్లలు ఎలా ఉండాలో ఉంటుంది. అంటే ఒక ఫ్యామిలీ గొడవలు లేకుండా ఎలా నడవాలో తెలియాలి అంటే చెప్పండి, ఈ గొడవలకి మూలమైన ఏదైనా వనం గొడవల దగ్గర నుంచి ఈరోజు గొడవల వరకు సమాధానాలు కొలసి ఎపిసి పత్రిక క్రొత్త నిబంధన సంఘపు పత్రికల దగ్గర దొరుకుతుంది. ఏం రాశాడంటే చూడండి ఒకసారి, అదే 23 వచనం చదవండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే 22 వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు, ఎన్నోసార్లు చదివేస్తాం, కాస్త ఆగి చదవండి. నీ సొంత పురుషులకు లోబడి ఉండండి, నీ సొంత పురుషులకు లోబడి ఉండండి, మీ సొంత పురుషులకు లోబడండి. ఎందుకు లోబడాలి చెప్పండి? పాపము చేసిన తర్వాత అవ్వలోకి వచ్చిన పతనమైన స్వభావం ఏంటి చెప్పండి? లోబడాలనుకోలేదట. చెప్పండి చెప్పండి. కంట్రోల్లో పెట్టాలనుకుందట. దేవుడు ఏమన్నా చెప్పిన, అమ్మ అవ్వా కంట్రోల్ చేయడం కాదు, చెప్పు, లోబడు. దానికి అదే సొల్యూషన్, గుర్తుపెట్టుకో. నీ కాపురం పచ్చగా ఉండాలంటే ఆయన ఎలా గ్రిప్పులో ఎట్టుకోవాలని కాదు, ఆయనకు లోబడు. నువ్వు చేయాల్సిన మొదటి పని ఇది. చాలామంది తిరిగేసి అడ్డగోలు కోసం అడిగేస్తున్నారు. ఏమనంటే ఆడు మూర్ఖుడండి, పనికి మాలినోడండి, కొడతాడండి, అదండి ఇదండి, అలా ఉంటాడండి, ఇలా ఉంటాడండి, అర్థమవుతండి, ఏది పడితే అది మాట్లాడతాడండి. ఇలాగే ప్రతిదానికి లోబడుతూ ఉంటే లోకువైపోతాం కదండి అన్నదట. నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఇచ్చి బోడెవరలన్నీ ఇలా టోలు ఉంటారని ఈ పుట్టించిన దేవుడు తెలియదండి. నా మాట మీకు అర్థమైందో లేదు? ప్రతి కుటుంబం ఒకలాగే ఉండదు. మూర్ఖులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, తాగుబోతులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారని దేవుడు తెలియదు? ఉంటారని తెలుసు. మరి తెలిసిన లోబడని ఒకే ఒక్కలైన 5,000 పేజీలు రాయలేదైనా. భార్యని భర్తని ఎలా హ్యాండిల్ చేయాలో 5,000 పేజీలు ఒకే ఒక్క పేజీలో ఒకే ఒక్క మాట రాశాడు. ఆ మాట ఏంటి తెలుసా? లోబడు. సింగిల్ లైన్ ఆన్సర్ అంతే. ఆడు ఎలాటోడైన లోబడ. మంచోడు కాదండి, అది మ్యారేజ్కి ముందు ఉండాలి, మ్యారేజ్ అయిపోయింది. లోబడంతే. ఎలాగంటే లోబడు లోబడు లోబడంతే. లోబడ్డం అంటే కాస్త ఇలా ముందు కొంగు నడవమని కాదు. లోబడంటే ఆయన కంట్రోల్ చేయాలనుకోవడం మానే ఆయన మాట వినడం నేర్చుకో. నీ మాట వినాలన్నది పక్కన పెట్టు, ఆయన మాట కథ చెవికి ఎక్కించుకోవడం నేర్చుకో. అవ్వలో వచ్చిన వాంఛ స్వభావం పోవాలి అంటే ఆడవారికి సూత్రం ఏంటి చెప్పండి? వేరే దిక్కేమీ లేదు, లోబడాలంతే. లోబడ్డం అంటే బానిసరకం అనుకోకండి. లోబడ్డంలో బైబిల్ ఏముందో చెప్పనా? ఇందులో యుక్తి అంటే తెలివైన లక్షణం అంట. తెలివైన ఇల్లాలు ఏం చేస్తుందో చెప్పనా? ఇంట్లో ఉన్న రాపిడిని ఈదెక్కకుండా లోబడి కాపాడుకుంటుంది. కొలసి పత్రిక చూడండి, కొలసి పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా ఏంటట? ఇది ప్రభువును బట్టి యుక్తము. ఎలా యుక్తము? అవ్వమ్మలోంచి వచ్చిన ఆ పతన స్వభావం పోవాలి అంటే యుక్తముగా ఆలోచించాల్సిందని చెప్పండి. లోబడాలి. ఒక తెలివైన స్త్రీ అనడానికి కారణం ఏంటి చెప్పండి? లోబడాలి. ఒక మాట నేను చెప్పనా, ఇది నచ్చదు, మనసు ఒప్పుకోదు, ఎక్కడో మనసులో నొప్పుగా ఉంటుంది, కానీ తప్పదు. బైబిల్ చెప్పింది లోబడాలి. ఖచ్చితంగా లోబడాల్సిందే. ఎందుకంటే వాక్యము చెప్పినప్పుడు మనస్సుకు చాలా కష్టంగా భారంగా ఉన్న తప్పదు, లోబడాలంతే. ఎందుకు ప్రభు అంటే ఏదైనా తోట తర్వాత మీ పాపం చేసిన తర్వాత మీరు ఒకరిని ఒకరు ఏలాలనుకుంటున్నారు కనుక
ఏలాలనుకునే స్వభావాన్ని తీసేయండి. ఎలా లోబడాలో నేర్చుకోండి. గొడవలు రావు. అండ్ లోబడితే గొడవలు వస్తాయండి. ఈసారి గమనించండి. గొడవ అయిన తర్వాత అతను ఎక్కువ నేను తిట్టేసాడు అనుకో, ఏమనుకో. ఇలా అన్నం పెట్టిన వెంటనే ఇలాగ అన్నం గెంటేసి, కూర నీ మొహంలా ఉందే అలాగే ఇలాగ అనేసి రకరకాల ఏమనకు. ఏడుపు వస్తుందా, అలా శంకుతో తెలుసుకుని అలా తిరుగు అలాగను. అదేమనకుండా మా నాన్న ఫోన్ చేస్తున్నావు ఏమనుకుంటున్నావు అన్నావు. ఇంకా చెయ్యే, మీ నాన్న కదా మీ తాతకు చెయ్యి, రమ్మని. ఆడి సంగతి తెలుతాను వీడి సంగతి తెలుసు రమ్మని. ఆ టెంపర్లో మా నాన్న ఫోన్ చేద్దాం, మా అమ్మ ఫోన్ చేద్దాం అనకూడదు. అలా ఉండు. దేవుడు చెప్పాడు లోబడి ఉండు. కొంతసేపటికి ఆడి మనిషే కాబట్టి ఆడి స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఆడు ఏదో తిందామని కూర్చున్నా. నిజంగా చెప్తున్నాను, దేవుడు ఎట్టిన గొప్ప మనస్సాక్షి ఒకటి ఉంది. ఖచ్చితంగా నువ్వు గుర్తొస్తావు. అప్పుడు ఆడు అనుకుంటాడు, నేను ఇక్కడ తినేస్తున్నాను, చాలా బాధపడి వచ్చాను, ఈ బాధలో తింటుందో లేదు. ఆడికి ఉంటుందిగా మరి. డైరెక్ట్ మాట్లాడితే బాగోదని శబ్దాలు చేసుకుంటూ వస్తుంటాడు గేట్లో నుంచి, వచ్చేస్తున్నానని. ఆ శబ్దాలు చేసుకుంటూ లోపలికి వచ్చి అక్కడెట్టి అనుకుంటూ వచ్చి అక్కడ అలాగా మళ్ళీ మొహమే చూస్తే బాగోతుంది, అలా గంభీరంగా తిన్నావా, తినలేదండి ఇంకా అన్నాడు. అరా చేసిన కూడా ఒకసారి తినేళ్ళు. అప్పుడు అను, మీరు తింటే నేను కూడా తింటానండి. తినేసానే అంటాడు, నా కోసం తినండి. అప్పుడు తింటా కూర్చుంటారుగా, అప్పుడు అనండి గొడవలు ఎందుకండి మనకి అని. అప్పుడు చెప్తాడు కారణం. అంటే ఏదో టెంపర్లో వచ్చాను, ఆ టైంలో నువ్వు ఇలా అన్నావు అందుకే అనేసాను, సర్లే రేపు నుంచి వద్దు. అంతంతా జరగాలి అంటే ముందు నువ్వు ఏం చేయాలి చెప్పు. నువ్వు లోబడకుండా కాన్సమించలే, నువ్వు కూర ఇస్త్రేసావు అనుకో, అందరి ముందు నేను బయటికి ఇస్త్రేస్తాడు. అర్థమైందా? దేవుడు చాలా తెలివైనడు. బిగ్ పిక్చర్ తెలుసు ఆయనకి. ఆయన బిగ్ పిక్చర్, మనుషుల యొక్క యాటిట్యూడ్ తెలుసు కనుకే లోబడు. ఆడు కసుబుస్మ అంటాడు, లోబడు. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు ఆయన అనాలనుకోవడం కాదు, మొదటగా ఆయన చెప్పినట్టు నువ్వు విను. ఆడు మంచోడే కాదు, మూర్ఖుడు. ఎప్పుడు వస్తాడు, ఆడికి మనసు పనిచేద్ది, దగ్గరకు వస్తాడు, సారీ అంటాడు. ఇప్పుడు మీరేనండి భర్తలారా, చెప్పండి, మీ భార్యలను ప్రేమించుడి. నేను నిజంగా సిగ్గులేకుండా చెప్తున్నానండి, మన కష్టంగా ఉండే పదం అండి ఇది. భర్తలకి భార్యలను ప్రేమించడం చాలా కష్టంగా ఉంటుంది. స్టార్టింగ్లో బాగుంటుంది, వాళ్ళు కంపేర్ చేస్తుంటారు, వాళ్ళకు ఉండే గుణమే అది. స్టార్టింగ్లో ఎలా ఉండేవాడవా అంటారు. అప్పుడైతే ఏం చేసేవాడివి, అప్పుడైతే ఎన్ని బట్టలు కొనేవాడివి, అప్పుడైతే ఏమన్నా అడిగితే ఎక్కడ వద్దు అక్కడికి వెళ్దాం అనేవాడివి, ఎంత తిప్పేవాడివి నన్ను. ఈ కంపేర్ మాటలు ఎక్కువ మన టెంపరేచర్ ఉంటుంది మనకి. అన్నీ చేసి ఎలా ఉండేవాడివి, ఎలా చూసి మధ్య మారిపోయావు నువ్వు. ఇలాగ అనేసరికి ఏయ్ నేనేం మారలేదు అంట మన ఈగోలోంచి. నేనేం మారలేదు, నువ్వేం మారిపోయావు, నేను అప్పుడు బాగుండేదని కూడా ప్రేమించు, నువ్వు బాగాలేదే నువ్వు అంటాడు. వీడు ఒప్పుకోడు. కానీ విషయం ఏంటి చెప్పనా, నీకు కష్టంగా ఉన్నా, ఘోరంగా అనిపించినా, ఎంత ఇబ్బందికరంగా ఉన్నా, నువ్వు ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది భార్యని ఎలా హ్యాండిల్ చేయాలంటే, ఆడెవడో చెప్పాడు కూర వండమన్నప్పుడు పొగడమని, అది కాదు. భార్యని ఎలా హ్యాండిల్ చేయాలంటే అది ఏది కాదు, బైబిల్ చెప్తుంది లవ్ చేయి. చూసారా వాళ్ళకి ఎంత బాధ ఉందో, గట్టి చదివేస్తున్నారు చూసారా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అది ప్రేమించాలి. ఏం చేయాలంట, మన ఫోన్ లవ్ చేస్తాం, అమ్మ నాన్న లవ్ చేస్తాం, స్నేహితులు లవ్ చేస్తాం. ఎవరిని ప్రేమించని చెప్పండి, భార్యను ప్రేమించడం. పురుషులకి నచ్చినా నచ్చకపోయినా చెప్పండి, భార్యను ప్రేమించాలి. ఆదామవ్వల దగ్గర నుంచి గొడవలు పోవాలి అంటే, వాంఛనే ఆ పాపపు సిమ్టమ్ను బయటికి తీసేయాలి అంటే భార్య లోబడాలి, భర్త ప్రేమించాలి. అది బయటికి తీసివేయాలంటే ప్రేమించాలి, ప్రేమగా ఉండాలి. ఎఫ్సి పత్రిక ఏం చెప్తుంది చెప్పనా, రే నీ శరీరాన్ని ఎంత బాగా ప్రేమిస్తావో
నీ భార్యని అంత నీ ఒంటి మీద మచ్చ వస్తే ఎంత కంగారు అయిపోతావురా? నీ దేహంలో నీ అవయవానికి ఏదైనా జరిగితే ఎంత ఫీల్ అయిపోతావు? నీ ముఖం మీద ఏదన్నా తేడా కనబడితే ఎంత సర్దేసుకుంటావు? నీ దేహాన్ని ఎంత ప్రేమిస్తున్నావు? నీ దేహం కన్నా అంతగా చెప్పు నీ భార్య. ఎందుకంటే ఇప్పుడు నీ దేహము ఆవిడ దేహము నువ్వు ఆవిడని ప్రేమించు. ప్రపంచంలో మనల్ని బాగా ప్రేమించేది ఎవరు చెప్పండి? ప్రపంచంలో మనల్ని బాగా ప్రేమించేది నన్ను నేనే ప్రేమించుకుంటాను. ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకోవడం మానేసి ఎవరిని ప్రేమించాలి చెప్పండి? నేనైనా నా ఉనికి ఆవిడలో ఉంది కనుక చెప్పండి ఆవిడని ప్రేమించాలి. ఈ మాటలు నచ్చో కొంచెం మందికి ఎటకారంగా ఉంటాయి. ఒక మాట నేను చెప్పనా, బైబిల్లో ఎఫెసీ పత్రిక చదువుతుంటే ఆ వధువైన సంఘానికి వరుడైన క్రీస్తు ఆ అమ్మాయిని చూసినప్పుడు మచ్చలు, డాగులు రకరకాలుగా ఉందంట తన భార్య. ఆ డాగులు మచ్చలు తీసేయడానికి ఆ భర్తే తనలో ఉన్న లోపాలన్నీ తీసేసి శుభ్రంగా స్నానం చేయించి మంచిగా డిజైన్ చేసి ఇప్పుడు బాగున్నావు అన్నాడు. మా భార్యకి మూతొంకరుగా ఉంటుందండి, మా ఆవిడ ఎలా ఉంటుందండి, జిడ్డు మోహందండి, అదండి ఇదండి అంటే నేను అడుగుతున్నాను, నీకు నచ్చలేదని నీకు అర్థమైందిగా. తను శుభ్రంగా చేసుకుని అందంగా ఆత్మీయంగాను భౌతికంగా తాను డిజైన్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరు చెప్పు? నీదే. ఎందుకంటే ఆవిడ నీ దేహం, ఆవిడని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. తల వెనక్కు దూకో బాగుంటావు, నీదే బాధ్యత. ఆ డ్రెస్ కాదు, నీ డ్రెస్ వేసుకో పద్ధతిగా ఉంటావు, నీదే బాధ్యత. అది తినకో, ఆరోగ్యానికి మంచిది కదా, ఇది తిను, నీదే బాధ్యత. ఎండలో తిరక్కో, నీడకరా, నీదే బాధ్యత. అంత కేర్ ఎందుకు తీసుకుంటున్నారంటే బైబిల్లో దేవుడు చెప్పాడు, తన ప్రతి బాధ్యతను చూసుకొని ప్రేమించవలసినది నువ్వే. గుర్తుపెట్టు, నిన్ను ప్రేమించుకో, ఆవిడని ప్రేమించు. అంటే ఈ పతన స్వభావం పోయి మనలోనికి ఒక చక్కటి గుణము రావాలి అంటే వాంఛ పోయి ఒకరు ప్రేమించడం, ఒకరు లోబడ్డం ఎప్పుడైతే నేర్చుకుంటారో వాకిట పులిలా కాసు కూర్చున్న పాపంతో ముడిపడిన వాంఛ ఏమవుతుంది చెప్పండి? కుటుంబాలు పోతుంది. అది ఎప్పుడైతే పోయిందో గొడవలన్నిటికీ చెప్పండి సమాధానం దొరుకుతుంది. వాంఛ పోవాలి, పురుషుల్లోనికి ప్రేమ రావాలి. వాంఛ పోవాలి, స్త్రీలలోనికి చెప్పండి లోబడాలి. వాంఛనగానే కోరిక కాదు, వాంఛనగానే ఎవరిని ఎలా ఏలాలన్న తత్వం పోవాలి. ఒకరు లోబడాలి, మరొకరు ప్రేమించాలి. అప్పుడు గొడవలు ఉండవు. ఈ వాక్యాన్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా గొడవలు ఉండవు. ఎంత చక్కగా ఉంటుందంటే కాపురం. ఇదిగో మనల్ని చూస్తే పెళ్ళి కాని కుర్రోళ్ళకి, పెళ్ళి కాని అమ్మాయిలు కనిపించాలట. ఇలా ఉండాలండి ఫ్యామిలీ అంటే. నా మ్యారేజ్ లైఫ్ ఇలా ఉండాలనుకుంటున్నాను. ఎంత బాగుంటారండి ప్రేమగా, ఎంత చక్కగా ఉంటుందండి వాళ్ళ డ్రెస్ కోడ్, ఎంత చక్కగా ప్రేమించుకుంటారండి. అప్పటికప్పుడే గొడవ పెట్టుకుంటారండి, సాయంత్రం ఇద్దరు మళ్ళీ కలిసిపోతారండి. ఎంత బాగున్నారండి. త్వరగా ఈ ప్రేమ చెత్త చెదారం అనకుండా, ఒకవేళ నా లైఫ్లో నాకు మ్యారేజ్ అనే ఈవెంట్ ఉంటే మా అమ్మ నాన్నకి ఒక మంచి సంబంధం చూసి ఇలా నా లైఫ్ ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాలనిపించాలి. బయట పెళ్ళి కాని కుర్రోళ్ళని చూస్తే అలా అనిపిస్తుందండి. పెళ్లి చేసుకోకూడదు బాబు అనిపిస్తుంది మనల్ని చూస్తే. మంట్ర బాబు అంటున్నారు. ఇలా ఉంటుందా ఫ్యామిలీ లైఫ్ అంటే అంటున్నారు. అలా ఉండకూడదు. మనల్ని చూస్తే లాస్ట్ ఇయర్ మనం మాట్లాడుకున్నాం పరమగీతాలు, అది భార్య భర్తల గీతమే. ఎవరిదేదో లవ్కి కలిపారు కానీ అదంతా కాదు, భార్య భర్తల గీతం. ఆ పరమగీతాలు చదివినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో, ఆ పెళ్ళి కాని అమ్మాయిలకి ఆ సోలమతి చెప్తుంటుంది ఏమనంటే, కంగారు పడకండి, ఇంత బ్యూటిఫుల్ లైఫ్ మ్యారేజ్ అయితే మీకు కూడా ఉంటుందని ఆ సోలమతి తన భర్త ఇద్దరు బయట వాళ్ళకి ఆ పెళ్లి కాని పిల్లలు చూపించారు. ఇదిగో మాలా మీ లైఫ్ ఉంటుంది, మీరు కాళ్ళు కడ జారకండి అని చెప్పారు. అక్కడ మ్యారేజ్లో ఏముందంటే బ్యూటీ ఉంది. ఇంకా చివరికి వెళ్తే ఏముంది సార్ అంటే, నేను ముగించేస్తాను. భార్య లోబడాలి, భర్త ప్రేమించాలి, నెక్స్ట్ పిల్లలు విధేయులై ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం కిందకి చూడండి. పిల్లలారా, ముగించుకుందాం.
ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులు ఉండేటి. ఒక మాట చెప్పి పిల్లల దగ్గరికి వెళతాం. నిజాయితీగా ఒప్పుకుందామండి. భార్యను ప్రేమించకుండా, భర్తని గౌరవించకుండా ప్రార్థనలకు వెళ్ళిపోతే మీ ప్రార్థనలో దేవుడు వింటాడా? చెప్పండి. ఎక్కడుందా మాట? ఎక్కడుందా మాట? నా బైబిల్లో లేదని అంటారు. ఎక్కడుంది? అనుభవం ఉండి విశ్వాసురైన భార్యని వెంట పెట్టుకుని సువార్త చేసిన పెద్ద అయిన పేతురు గారి దగ్గర ఉంది. చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. నేను చాలాసార్లు చదివానండి, నాకు ఎప్పుడూ స్ట్రైక్ అవ్వలేదు, కానీ మనం చదివితే డిమ్ముని జ్ఞానోదయం అయింది. అంటే ప్రసంగానికి వెళ్ళే ముందు, ఒరే జేమ్స్ నువ్వు ఇలా వెళ్ళాలరా అబ్బాయి అని నాకు అర్థమైంది. జేమ్స్ ప్రార్థన చేసే ముందు ఇదిగో నువ్వు ఇలా ఉండాలిరా అబ్బాయి అని అర్థమైంది. నాకు నిజంగా ఏదో అనుకున్నాను కానీ నా పదం దాని అర్థం వేరని మొన్న ఎందుకు ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు అర్థమైంది. చూద్దాం ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో విచిత్రమైన మాటను చూడండి. పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు ఆగుదాం. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు, మళ్ళీ చదువుతున్నాను, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్టు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి, ప్రార్థనలకు అభ్యంతరం కలగడం అంటే ఏంటి? నేను ఏమనుకున్నాను చెప్పిన, ప్రార్థనలకు అభ్యంతరం కలగడం అంటే నేను అనుకున్నాను ఇంట్లో డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి, మనశ్శాంతిగా ప్రేయర్ జరగాలనుకునేవాడు నేను ఆ వచనం చదివినప్పుడు. నీ ప్రార్థనకు అభ్యంతరం కలిగినట్టు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వెనకాల ఒక నస్సు ఉండకూడదు, చక్కగా నువ్వేం చేస్తున్నావు ముందెళ్ళి ఆవిడతో మాట్లాడుకో, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలిరా అనుకునేవాడిని. కానీ దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? నీ ప్రార్థనకు అభ్యంతరం అంటే అభ్యంతరం గొడవ కాదు, అభ్యంతరం ఎదిరింటోళ్ళు కాదు, అభ్యంతరం అది ఇది కాదు. నువ్వు ప్రార్థన ఒక పాయింట్ మీద చేసినప్పుడు అక్కడి నుంచి నీకు జవాబు రావాలి అంటే నీ ప్రార్థన పరలోకం అభ్యంతరం చెబుతుందట. ఈడు ప్రార్థన వినకండి అని, ఈడు ప్రార్థన స్వీకరింపబడదు అని అడిగితే వాళ్ళ భార్యని వాడు చెప్పండి బాధ పెట్టాడు, వాడి కాపురంలో వాడు బాధ పెట్టాడంటే మన ప్రార్థనలకి జవాబు రాదడ్డ. మీకు ఎలా ఉందా మాట? నువ్వు సీరియస్గా మీ భార్య కొట్టేసి లోపలికి వెళ్ళి మోకాలు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు రాదంట. మనం చదువుతుంటే, నేను పక్కన చదువుకుంటున్నాను, మా పాప మా అమ్మాయి పక్కన పడుకుంటే నేను పక్కన బుక్స్ అన్నీ ఉంటే అక్కడ పక్కన కూర్చొని చదువుకున్నప్పుడు ఈ మాట చదివి ఈవిడ వైపు ఒకసారి చూసానండి, పక్కనే పడుకుని ఉంది, పక్కన మెలగుంది, కానీ చాలా డేంజర్ అనుకున్నాను. ఎందుకంటే నా ప్రార్థన ఎక్కడికి వెళ్ళవు, పరలోకం వెళ్ళవు. వెంటనే నా బైబిల్ పక్కన పెట్టాను. నాకు డైలీ ఒక అలవాటు ఉంటుంది, మీటింగ్ నుంచి వచ్చిన ఎక్కడికి వచ్చినా మోకాళ్ళు వేస్తాను, వాళ్ళిద్దరి మీద చేతులు వేస్తాను. దేవా, నీ పరిచర్యలో నీవు నాకు ఇచ్చిన 2 బహుమానాలు, వీళ్ళని నన్ను మరింత పరిచర్యలో వాడుకో. నా ప్రార్థన నాకు ఆటంకాలు ఎందుకో నాకు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. తనను ప్రేమించడం నాకు నేర్పించు. నిజంగానే పురుషులు మనం సిగ్గుపడకుండా ఒప్పుకోవాల్సింది చెప్పిన, మనం ప్రేమించడం చెప్పండి రాదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అదే, అది ప్రేమించడం రాదు. అనే విషయం చెప్పిన, ప్రేమించకపోతే ఒక ఆజ్ఞ మనం దాటేస్తాం. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. నీ పొరుగు వాళ్ళన్న జాబితాలో ఎవరున్నారు చెప్పిన? నీ భార్య ఉంది, గుర్తుపెట్టుకో. నీ పొరుగు వాళ్ళన్న జాబితాలో నీ భార్య ఉంటే నువ్వు ఆజ్ఞను పాటించకుండా నువ్వు వెళ్ళి మోకాలేసి ప్రభువా నా ప్రార్థనకి జవాబు ఇవ్వు ప్రభువా అంటే నీ ప్రార్థనకు అభ్యంతరం అయ్యి నీ ప్రార్థనకి నేను జవాబు ఇవ్వనరా అని దేవుడు మౌనం అయిపోతాడట. ఈ మెసేజ్ అర్థమైతే, ఈ మెసేజ్ మీ బుర్రలకు ఎక్కితే సిగ్గు లేకుండా ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పండి, సారీ చెప్పండి. ఎందుకంటే నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉండాలంటే నీ పొరుగు వాళ్ళతో కనెక్ట్ అయి ఉండాలి. ఆ పొరుగు వాళ్ళు నీ ముందున్నది ఎవరంటే నీ భార్య ఉంది, నీ భర్త ఉంది. ఇది ఎదురుకు వర్తిస్తూ గుర్తుపెట్టుకోండి. ఇది కనుక మీరు చేయకుండా మేము దేవుని సేవ సెమినార్లో తయారు చేసి టెంట్ల కాడ పీకేస్తామండి అంటే నేను పీకేస్తాడు, గుర్తుపెట్టుకో. మేము దేవుని సేవ చేస్తామండి మా ఆవిడ మాత్రం ప్రేమిస్తుందంటే ఎవడ కావాలరా నీ బోర్డు పరిసరియా అని అడుగుతాడు. ముందు ఆవిడని ప్రేమించు. పిల్లలకి ధర్మశాస్త్రంలో ఒక మాట ఉందట, వచనం చదవండి, మొదటి వచనం 6వ అధ్యాయం ముగించేసుకుందాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి,
ఇది ధర్మమే. మీకు మేలు కలిగినట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించు. నేను ఎప్పుడో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పి నేను ముగిస్తాను. నరహత్య చెయ్యొద్దని ఒక ఆజ్ఞ ఉంది. చేయలేదనుకోండి ఏం జరుగుతుంది చెప్పండి? ఏమైనా వస్తుందండి? నరహత్య చేయలేదండి ఏమైనా వస్తుందా? మామూలుగా పరలోకం విషయంలో వదిలేయండి, భూమి మీద నరహత్య చేయలేదు ఏమైనా వస్తుందా? అంతేం కనబడదు. అబద్ధం ఆడొద్దు అన్నాడు, అబద్ధం ఆడలేదు, ఏమైనా వస్తుంది? ఇప్పుడు ఏమైనా ప్రాపర్టీ ఏమైనా వస్తుందా? రాదు. దొంగిలించొద్దు, దొంగిలించలేదు, ఏమైనా ప్రాపర్టీ వస్తుందా? ఈ ఆజ్ఞల ప్రతిఫలం కనబడుతుంది లేదో నాకు తెలియదు, కానీ మా జీవితం మాత్రం మనశ్శాంతిగా ఉండొచ్చేమో. కానీ ఒక ఆజ్ఞ మాత్రం పాటిస్తే నీకు అన్నీ కలిసి వచ్చేస్తాయట. ఆ కలిసి వచ్చేది ఏంటి చెప్పండి? మీ తల్లిదండ్రులను చెప్పండి సన్మానించండి. చెప్పిన 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ నీకు ప్రతిఫలం వస్తుందో తర్వాత విషయమేమో, కానీ అర్జెంటుగా చెప్పిన 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ నువ్వు పాటిస్తే, ఇదిగో నీ తల్లిదండ్రులకు నువ్వు ప్రేమించి వారిని గౌరవించి, బాగా వినాలి, వారిని సన్మానిస్తే ఏముందో చెప్పండి, నీకు ఆయుస్సు బాగుంటుందట. నెక్స్ట్ నీకు మేలు జరుగుతుంది. నువ్వు చదువుకునే బిడ్డవైతే నీ చదువు వర్ధిల్లుతుందట. నువ్వు కష్టపడి ఉద్యోగం చేసుకుంటున్నవాడు అయితే నీ తల్లిదండ్రులని విధేయత చూపించి ప్రేమిస్తున్నావు కనుక నీ కష్టంలో ప్రతిఫలాలు వస్తాయట. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన వాడి కొడుకులు కూతురు జీవితాలు చెప్పండి కొలాప్స్ అయిపోతాయట. గుర్తుపెట్టుకో, అది మెల్ల కనబడే ఆజ్ఞ కాదు. అది నీ చదువు, నీ లైఫ్లో సక్సెస్ ఎందుకు అవ్వలేకపోతున్నాయి చెప్పనా? ఇంట్లో నీ వల్ల ఏమైనా మీ పేరెంట్స్ ఏడుస్తున్నారేమో చెక్ చేసుకో. జీవితం ఎదగలేవు, వాళ్ళగానే వెనకాల ఏడ్చారంటే వాళ్ళు ఏడకూడదు. సన్మానించడం పెద్ద సాల్వ తెచ్చి, సాయంత్రం వచ్చేటప్పుడు పొగోడి తెచ్చి, సాయంత్రం వచ్చేటప్పుడు వాళ్ళకి ఏది సన్మానించడం అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వు, ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వు, వాళ్ళతో మాట్లాడు, ఆ గౌరవాన్ని చూపించు. వాళ్ళని ఎప్పుడు ఏమీ అనకో. ఎందుకంటే దేవుడు చెప్పాడు, వాళ్ళు నవ్వుతూ ఉంటేనే నీ లైఫ్ నవ్వుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఇది భార్య భర్తలోకి తీసుకురండి. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలైన మీకు పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు అటువైపు తల్లిదండ్రులు ఉన్నారు, ఇటువైపు తల్లిదండ్రులు ఉన్నారు. ఈమె తల్లిదండ్రుల్ని ఈయన బాధ పెట్టినా, ఈయన తల్లిదండ్రుల్ని ఈవిడ బాధ పెట్టినా ఎవరి కాపురం కుదురుంటుందని చెప్పండి? మీకేది కలిసి రాదు. నేను చెప్తున్నాను, మీకు ఏది కలిసి రాదు. మీరు ఫైనాన్షియల్గా బాగోరు, హెల్త్ విషయంలో బాగోరు, మీ పిల్లల విషయంలో బాగోరు, ఏది బాగోదు. ఎందుకంటే మీ వెనకాల తలకాయలని మీరు ఏడిపిస్తున్నారు. పెంట అయిపోతాయి మీ కుటుంబం. సన్మానించండి. ఈమె తల్లిదండ్రులు ఆయన గౌరవించాలి, ఆయన తల్లిదండ్రులని వీళ్ళు గౌరవించాలి. ఒకవేళ వాళ్ళ నిర్ణయాలు బాగోకపోతే మీ ఇద్దరు మాట్లాడుకోవాలి. వద్దు, వాళ్ళ అన్ని విషయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు, జాగ్రత్త అని చెప్పుకోవాలి. మీరు కలిసి ఉండాలి. అంతేగాని వీళ్ళని బాధ పెట్టేలా, వాళ్ళని అనేసి వాళ్ళని బాధ పెట్టి, వీళ్ళ బాధ పెట్టి, వాళ్ళు మా ఇంటికి వచ్చారని మీ ఇంటికి రా, మీ ఇంటికి వచ్చి ఇలా షరతులు పెట్టుకున్నారనుకోండి, దేవుడు కూడా షరతు పెడతాడు. తల్లిదండ్రులను సన్మానించిన ఈ దంపతుల్ని, ఈ పిల్లల్ని నేను చెప్పండి దీవించిన. కింద ఒక మాట అంతా ముగించేస్తాను. ఇది వాగ్దానములతో కూడిన, ఇదే సందర్భాన్ని కొలసీ పత్రికలో రాసే చూడండి, 3వ అధ్యాయం 21వ వచనం. 3వ అధ్యాయం 21వ వచనం. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండినట్లు వారికి కోపము పుట్టించకటి. పిల్లల మనసులు ఏమవుతాయట? భర్త ఎలా ఉండాలో తెలిసింది, భార్య ఎలా ఉండాలో తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చెప్పండి? మనం ఎదగాలి అంటే తల్లిదండ్రులకు సన్మానించడం తెలిసింది. ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్ చెప్తున్నాడు, మీ పిల్లల్ని కృంగనివ్వకండి. అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? వాళ్ళకి ఇరిటేషన్ చేయకండి. పిల్లలకి అదో రకమైన మనసు ఉంటుందండి, చాలా త్వరగా అలా ఎప్పుడు అలా బాడీలో వ్యక్తీకరిస్తుంటారు చూసారా, అంటుంటారు చూసారా. మా చిన్నపిల్ల ఉందా, నిన్న తనకు అడిగింది ఏమైనా ఇవ్వలేదు అనుకోండి, అలా బిగించేది. దీనికి ఈ లక్షణాలు ఎలా వచ్చినాయి అనుకుంటాను నేను. ఎలా బిగించే నడిచేస్తుంది గట్టిగా. అలా అదో రకంగా అయిపోతారన్నమాట. వాళ్ళు వద్దన్నది, బాగా వినండి, వాళ్ళకి వద్దన్నది వాళ్ళు చేయమన్నది మనం చేయకపోతే అదో రకంగా అయిపోతారు. అయితే మనమేమంటాం? ప్రార్థన చేయమంటాం, మనమేమంటాం హల్లెలూయా చెప్పమంటాం, మనమేమంటాం మోకాళ్ళు వేయమంటాం, మనమేమంటాం బైబిల్ చదవమంటాం. వాళ్ళకి ఎలా ఉంటుంది? ప్రార్థన చేయాలనిపిస్తుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది? బైబిల్ చదవాలనిపిస్తుంది. మరి వాళ్ళు బైబిల్ చదవాలంటే, వాక్యం చదవాలంటే మనం సీరియస్ చెప్తాం, బైబిల్ చదవ అంటాం. చదువుతారా?
మొగలే అంటాం, వేస్తారా? ఈ విమానం వచ్చేది ఏమనుకుంటున్నాం, ఏ అంటే వేస్తారా? తిట్టుకుంటూ వేస్తారు, ఏడుస్తూ వేస్తారు, డిప్రెషన్కి వెళ్ళిపోతారు. మా నాన్న ఇంటి కూడా ఉంటే బుర్ర తింటాడండి బైబిల్ ప్రార్థన. మరి ఎలా? పాస్టర్ గారు భలే చేశారట. కుదురుతో సరదా కొంచెం మాట్లాడాడట, స్కూల్లో విషయాలన్నీ మాట్లాడాడట. అలా డాడీ, ఇలా డాడీ, డాడీకి ఎలా కబుర్లు చెప్తుంటారు ఈ ఆడపిల్లలు. అలా డాడీ, ఎలా డాడీ, అది డాడీ, స్కూల్లో ఎలా జరిగింది డాడీ. మొన్న ఒక వీడియో చూశాను, ఆ వీడియోలో ఆ పిల్ల ఎన్ని కబుర్లు చెప్తుంది వాళ్ళ నాన్నకి. ఆ స్కూల్లో పండుగని నేను ఏం చేశాను తెలిసి, ఈరోజు ఏం చేసా, ముద్దుమే కొట్టేసాను అదవనంద, కొట్టేసావా అంటున్నాడు వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న చాలా పెద్ద ఆఫీసరు. ఆ పిల్ల చెప్పే మాటలన్నీ ఓపికగా అంటున్నాడు, అన్నీ ఓపికగా అంటున్నాడు. పిల్లలు ఏం చెప్తున్నారు వినండి, సరదా కూర్చోండి, టైం గడపండి, అప్పుడు అనండి నిద్ర వస్తుందా డాడీ అని. నిద్ర వస్తుందండి, అయితే నిద్రపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని పడుకుందామే అని. అలాగే డాడీ అంటుంది. అలా కాకుండా హే పోతులో పడుకుని పరం చేయి అని అంటే చేస్తుందా? చేయదు. ప్రభు అది చెప్తున్నాడు, వాళ్ళని కృంగిపోనివ్వకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టేయకండి, వాళ్ళని సమస్యలకు గురి చేయకండి. టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, దైవికమైన విషయాలు వాళ్ళకి ఎలా అర్థం కావాలో చెప్పండి, నేర్పించండి. బలవంతంగా రుద్దేరో మొండోలు అయిపోతారు, ప్రేమతో లోబడ్డం నేర్పించారో చెప్పండి, మీ పిల్లలు ఎదిగే సేవకులు అవుతారు. గుర్తుపెట్టు. ఫ్యామిలీ చెప్పండి, ఎలా హ్యాండిల్ చేయాలి సార్ అంటే చెప్పండి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఇప్పుడు చెప్పంగా ఎలా హ్యాండిల్ చేయాలి. ఎలా నడిపించాలి సార్ అంటే ఎలా నడిపించాలి. మీ ఈగోలు తగ్గించుకోవాలి, మీ బడ్జెట్ విషయంలో మీకు క్లారిటీ ఉండాలి, ఒకరిని ప్రేమించాలి, మరొకరు లోబడాలి. పిల్లలకి అన్ని విషయముల్లో లోబడ్డం, ప్రేమ అంటే ఏంటో నేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తు జాగ్రత్తగా ఎలా ఉండాలో వాళ్ళు నేర్చుకుని వాళ్ళు అనుకుంటారు, పెళ్ళైతే అచ్చు మా అమ్మ నాన్నలో ఉండాలి అని వాళ్ళు అనుకోవాలి. మా అమ్మ అంటే అమ్మని చూస్తే ఇంకా సంసారం ఏంటో అర్థమైపోవాలి ఆవిడకి, నాన్న చూస్తే ప్రేమించి మెయింటైన్ చేయడం అంటే ఏంటో అర్థమైపోవాలి వాళ్ళకి. మ్యారేజ్ చేసుకుంటే అచ్చు మా అమ్మ నాన్నలాగా ఉండాలి అనిపించాలి వాళ్ళకి. అలా అనిపించాలంటే ఇప్పుడు చెప్పండి, ప్రభువుని బట్టి ఇది యుక్తమైనది. ఇవన్నీ ఎక్కడున్నాయి సార్ అంటే చివరిగా ఒక మాట చెప్తాను, మనకు ఒక రైట్ మోడల్ ఉన్నారు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పిన ఇవన్నీ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి? ఇదిగో, లోబడ్డం అంటే ఏంటో తెలియాలంటే ఎవరిని చూడాలి? తండ్రికి ఎలా లోబడ్డాడో చూడండి. ప్రేమించడం అంటే ఎలాగో నేర్చుకోవాలంటే ఎవరిని చూడాలి? యేసుక్రీస్తు వారిని చూడండి, ప్రపంచాన్ని అలా ప్రేమించాడు. సన్మానించడం అంటే ఎలాగో ఆయన చూడండి, తనకన్నా తక్కువ వారైన తన శిష్యులు పాదాలు పట్టుకుని వాళ్ళని గౌరవించాడు. ఇంకా చెప్తున్నాను, విధేయత అంటే ఏంటో ఆయన చూడండి, తన తండ్రికి విధేయత, తన తల్లిదండ్రులకి, తనకన్నా తక్కువైన తన తల్లిదండ్రులకి విధేయత చూపించాడు. పిల్లలకి క్రమశిక్షణ అంటే ఏంటో ఆయన చూడండి, ఎంత క్రమశిక్షణ ఆయనలో కనబడుతుందో. నెక్స్ట్, బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా రోడ్డెక్కి గొడవాడకుండా విజ్ఞాపన ఎలా చేయాలో ఆయన చూడండి. ఇంత చదివేక పోలిక మనకు కనబడుతుంది. ఆ పోలికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఫాలో అవ్వాలని ఒక సువార్త మనకి చెప్తుంది. అందుకే పత్రికల్లో పౌలు అంటాడు, నేను చెబుతున్నది భార్య కొరకు కాదు, నేను చెబుతున్నది భర్త కొరకు కాదు, నేను చెబుతున్నది సంసార గొడవలు కాదు, నేను చెబుతున్నది సంసారంలో సువార్త ఉందని చెబుతున్నాను అన్నాడు. అంటే క్రైస్తవ సంసారంలో యేసుక్రీస్తు వారు స్పష్టంగా కనబడాలన్నమాట. ఎవరో ఒక పాస్టర్ గారు అడిగారు, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పాస్టర్ గారు, ఇప్పుడు నేను మా కాకినాడ చర్చిలో చెప్పానండి, ఈ వైలెన్స్ కోసం మాట్లాడుతూ డొమెస్టిక్ వైలెన్స్ అని టైటిల్ పెట్టాను. డొమెస్టిక్ వైలెన్స్ అంటే భార్య భర్తల మధ్య వచ్చే కొట్లాటలని చట్టంలో డొమెస్టిక్ వైలెన్స్ అంటారు దాన్ని. ఒక పాస్టర్ గారు ఆ బుక్లో ఎంత మంచిగా అడిగాడంటే, భర్తలను అడిగాడు అనమాట, ఎప్పుడైనా మీ భార్య కాళ్ళు పట్టుకున్నావా, అరికాళ్ళు పట్టుకున్నావా అని అడిగాడు. ఎలా ఉంటుందండి మనకి? ఏం బోడి ప్రసంగాలు అనుకోమండి మనం. కాళ్ళు పట్టుకోవడం ఏంటంటే, భర్త అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులు పాదాలు అనగా తన వధువు పాదాలు చెప్పండి పట్టుకున్నాడు. ఎందుకు? లవ్ హిమ్, ప్రేమ.
తన భార్య అయిన సంఘం పాదాలు ఏం చేశాడట? పట్టుకున్నాడట. ఇప్పుడు పాదాలు పట్టుకున్నాడని ఎగ్జాక్ట్ ప్రాక్టికల్గా పాదాలుగా నడేసుకున్నారు కనుక అంటే అంతగా చెప్పండి తగ్గాలి. అందుకే మనకు రైట్ మోడల్ ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఏంటి ఎవరి దగ్గర తగ్గినా తగ్గకపోయినా పర్లేదు, కానీ ఒకరి దగ్గర మనం తగ్గాలి. చెప్పండి, ఎవరు చెప్పండి? నీ లైఫ్ పార్ట్నర్. భర్త దగ్గర నువ్వు తగ్గాలి, భార్య దగ్గర నువ్వు తగ్గాలి. నేను ఎలాగే ఉంటానంటే కాపురం ప్రపంచంలో ఎవడో బాగు చేయలేడు. మీరు తగ్గాలి. ఈ రెండు విషయాలు మీరు ఇది నేర్చుకోకుండా ఎవరిని మధ్యలో అటు పేరెంట్స్ని మీరు లాక్కొచ్చిన, ఇటు పేరెంట్స్ని మీరు లాక్కొచ్చిన, నేను మరలా చెప్తున్నాను, కాపురం పాడైపోద్ది. ఒకరోజు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు, మీ ఇంటికి మీరు వెళ్ళిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమవుద్ది, నా కాపురాన్ని నేనే పాడు చేసుకున్నాను అని. అది మీకు రాకూడదంటే గుర్తుపెట్టుకోండి. లోబడండి, ప్రేమించండి, సన్మానించండి. మీ ప్రార్థనలకు జవాబులు ఎత్తుక్కోండి, స్వీకరించండి. ప్రభువుని ఫాలో అవుదాం, కాపురాలని చెప్పండి, నిలబెట్టుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.